తెలుసుకునే దానికోసమే మీరు ఇక్కడికి వచ్చారు. అంటే ఇప్పుడు జ్ఞానం తెలుసుకోండి, జ్ఞానం లేకుండా బతితే మంచిది కాదు అని మనం బయట చెప్తే కొంతమంది ఏమంటారంటే మాకేం జ్ఞానం లేదా, జ్ఞానం లేకపోతేనే బతున్నాం ఏమంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రపంచం తెలివిని జ్ఞానం అనుకుంటున్నారు అన్నమాట. మనం కామన్గా జ్ఞానం ఉంటాము, వాళ్ళు ప్రపంచంలో ఉపయోగించే తెలివినే జ్ఞానం అనుకొని మాకు ఇంతవరకు జ్ఞానం లేకుండా ఉన్నామా, మేమన్నా మీకైనా జ్ఞానం ఉండేది అని ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అన్నమాట. అంటే జ్ఞానము అనేది బయట సంబంధించింది కాదు అని మనం ముందు తేల్చి చెప్పుకున్నాం. ఆత్మ సంబంధించిన దాన్నే మనం జ్ఞానం అంటాము. జ్ఞానమే ప్రతి తూరి ఆత్మజ్ఞానం అని చెప్పుకోకుండా మనం దాన్ని సర్వసాధారణంగా జ్ఞానము అంటాం. మిగతాదంతా మనుషులకు ఉండేటువంటి తెలివిని మనం జ్ఞానం అనేదానికి అవసరం లేదు. అది వాళ్ళ లెక్కలో జ్ఞానమైనా అది ప్రపంచ జ్ఞానం ఉంటుందండి. జ్ఞానము అనే పదానికి ముఖ్యంగా దేనికి వర్తిస్తుందంటే శరీరములో ఉండేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి దాన్ని మన జ్ఞానము అంటాం. శరీరంలో కనిపించే వస్తువులు కనిపించినటువంటివి రెండు ఉన్నాయి, భౌతికము అభౌతికము. భౌతికం అంటే శరీరం మొత్తం, దీంట్లో చీల్చి చూసినా ఏం కనిపిస్తాయి, గుండె, ఊపిరితిత్తులు, మిగతాటి కాలేయము, తర్వాత వచ్చి మూత్రపిండాలు, తర్వాత దానికి కావాల్సిన శరీరంలో ఉండే ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తెలుస్తాయి. కానీ వాటి వెనకన ఉండేటువంటి అభౌతికము తెలియదు. అర్థమైందా? ఆ లోపల ఉండేటువంటి అభౌతికాన్ని తెలుసుకునేటువంటి దాన్ని మనం ఏమంటున్నాము, జ్ఞానము. ఆ విషయాన్ని జ్ఞానం అంటున్నాము. జ్ఞానాన్ని ఇప్పుడు కొంచెం చెప్పుకుంటే రెండు రకాలు ఉంది. అంటే మనుషులు మాకు జ్ఞానం లేదా అని అంటే ఉంది. అది ఏ జ్ఞానము? మేము చెప్పేది ఏ జ్ఞానము? మీరు అనుకునేది ఏ జ్ఞానము? భగవద్గీతలో ఆత్మ అనే పదము అన్ని చోట్ల ఉపయోగించుకుంటూ వచ్చారు, అన్ని శ్లోకాల్లోనూ ఆత్మనే ఉపయోగించవచ్చు. కానీ ఏ ఆత్మ అనేది అక్కడ నువ్వు ఆలోచన చేసి చూడాల్సి పనిది. అది మనం ఆలోచన చేసి తెలుసుకునేదానికి దేవుడు అక్కడ మనకు పెట్టాడు. ఇక్కడ కూడా అక్కడ ఏ ఆత్మ అని భగవద్గీత చూస్తే దాంట్లో దాని యొక్క ఆత్మ యొక్క తేడాలు తెలుస్తాయి. ఇక్కడ కూడా జ్ఞానము అంటే ఏమి అని తెలిస్తే జ్ఞానంలో ఉండే తేడాలు కూడా తెలుస్తాయి. శరీరము లోపల అభౌతికంగా ఉండేటువంటి ఆత్మను గురించి తెలుసుకోవడమే జ్ఞానము. అర్థమైందా? శరీరాన్ని అంటే భౌతికంగా ఉండేటువంటి దాన్ని కానీ, అంటే భౌతికంగా కనిపించే ఊపిరితిత్తుల గురించి కానీ, గుండెల గురించి కానీ, ఇలా శరీరం లోపల ఉండే అవయవాల గురించి కానీ, అంటే బయట ఉండే వస్తువుల గురించి కానీ, ఇది వస్తువే అంతే కదా, బయట ఉండే వస్తువుల గురించి కానీ, బయట ఉండే విషయాల గురించి కానీ తెలుసుకోవడం ఏమంటాము అంటే అది కూడా జ్ఞానమే. కానీ దాన్ని ఏమంటున్నామంటే విజ్ఞానము అంటాం దాన్ని. అర్థమైందా? ప్రపంచ జ్ఞానము అంటాం. 5 దానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. 5 ప్రకృతి వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ సెక్షన్లో ఉంటాయి ఆత్మ అభౌతికము, ప్రకృతి సెక్షన్లో ఉంటుంది భౌతికము. ఈ 5 దానం గురించి తెలుసుకునే దాన్ని ఏమంటాము అంటే దాన్ని మనం విజ్ఞానము అనొచ్చు. అభౌతికంగా 5 కాకుండా, ప్రకృతికి సంబంధం కాకుండా ఉండేటువంటి ఆత్మజ్ఞానాన్ని మాత్రం తెలుసుకునేదాన్ని జ్ఞానము అంటాం మనం. అర్థమైందా? ఇప్పుడు సమస్య ఏమంటే, ఇప్పుడు జ్ఞానం చెప్తున్నావు అనుకో, ఇంకా నీ వెనకాల ఇంకోటి నీ పక్కన కానీ, ఇంటి పక్కన కానీ, లేదా మీ ఊళ్ళో కానీ ఇంకోటి విజ్ఞానం బాగా తెలిసినవాడు ఉంటాడు. బాగా సైన్స్ చదువుకున్నా, నేను అన్ని విజ్ఞానాలు తెలుసు, వీళ్ళు చెప్పుకునేదంతా ఏదో పొద్దువే మాటలు చెప్పుకుంటారు, కనపచ్చేది వినపచ్చేది కాదంటారు. దేవుడు కనపచ్చేదాన్ని కాదు వినపచ్చేదాన్ని కాదు, ఏం పని ఉంది అసలు? మనం కనపచ్చేదాన్ని వినపచ్చేదాని గురించి మేము పరిశోధన చేస్తాం, ఎన్నో కనుక్కున్నాము. ఇప్పుడు టీవీ ఉంది, మా విజ్ఞానంతో కనుక్కోండేదే. విమానం ఉంది, మా విజ్ఞానంతో కనుక్కోండేదే. ప్రతి మానవునికి
పనికి వచ్చేటువంటి ప్రతి పరికరాన్ని విజ్ఞానంతో కనుక్కున్నాము. జ్ఞానంతో ఏం కనుక్కున్నారు వీళ్ళు? ఏం లేదు, చెప్పుకుంటారు అది ఏదో అది ఇట్టది అంతేగాని ఏమంటే అది కనపరాదు వినపరాదు, ఎవరికి అర్థం కాదు, దాని పేరు లేదు ఊరు లేదు అంటారు. ఏమీ కాదంటారు, ఏది కాదంటారు. ఏది కాదని ఏంటి కొట్టుకోవాలి వీళ్ళు? ఏమిటికి పనికిరాదు అంటారు. అదే సుఖం అంటే ఏం సుఖము పనికిరాదు అంటారు. మళ్ళీ ఏ సుఖము రాదు, దేనికి పనికిరాదు, ఏ అక్కడికి రాదు. మనది ఎందుకు దాన్ని పట్టుకొని ఎందుకు ఊగులాడాలి వీళ్ళు? మేము చూడు స్నో కనిపెట్టినాం, పౌడర్ కనిపెట్టినాం, మొగాన్ని కూర్చుంటే తెల్లగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తావు. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఏమందంగా కనిపిస్తుంది నీకు బయటికి అని వాళ్ళు ప్రశ్న చేస్తారు. వాస్తవమే, అది వాస్తవమే. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఏమిటి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రపంచ జ్ఞానం అంటే 5 దానాల గురించినటువంటి దాని గురించే చెప్తున్నారు. మనం చెప్పేది ఏమంటే వాటికి ఇదంతా ఎన్ని చెప్పుకున్నా కానీ దీనికి ఏ సెక్షన్లోకి వస్తాయి? 2 సెక్షన్లు చెప్పాము మనం. 2 విభాగాలు చేసాం. ఒకటి ఆత్మ సంబంధించింది, ఒకటి ప్రకృతి సంబంధించింది. అర్థమైందా? ఈ ప్రకృతి సంబంధించి కనపడుతుంది, వినపడుతుంది, చేతి దొరుకుతుంది, అన్నిటికీ ఉండేది. ఇది ఏమాత్రం సంబంధం లేదు, అభౌతికం, భౌతికం కాదు ఇది. ఇప్పుడు నువ్వు ఏది చెప్పినా కానీ, ఎంత విజ్ఞానం చెప్పినా కానీ, ఎంత పెద్ద పరికరాన్ని మీరు కనుగొన్నా అని చెప్పినా కానీ, అది ఏదైనా కనపడుతుంది, అది ప్రకృతి భాగమే అవుతుంది. అంతే కదా? ప్రకృతికి సంబంధించిన వస్తువు అవుతుంది. ప్రకృతిలో ఉండేటువంటి సుఖాన్ని అందిస్తుంది కానీ పరమాత్మ సుఖాన్ని అది అందించదు. నువ్వు విమానంలో కూర్చొని పోయినా కానీ ప్రకృతిలో ఉండే హాయిని అందిస్తుంది కానీ దూర ప్రయాణం చేసి సులభంగా నువ్వు దూరం పోయి వచ్చేదానికి అనుభూతి పొందుతావు కానీ దేవుని అనుభూతి అనేది ఎవరికి తెలియదు. ఆత్మ అనుభూతి అనేది ఎవరికి తెలియదు. అసలు నీ అనుభూతి నీకు తెలియదు. నువ్వు జీవాత్మ కదా, అసలు నువ్వు ఎవరంటే నీకే తెలియదు. ఇన్నీ కనిపెట్టినా కానీ, ఎంత విజ్ఞానం మనిషి పెంచుకున్నా కానీ తనెవరు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే తనెవరో తనకే తెలియని పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. అది విజ్ఞానం యొక్క పరిస్థితి. కానీ విజ్ఞానమే పెద్దదిగా చాలామంది చెప్పుకుంటున్నారు. అర్థమైందా? విజ్ఞానాన్ని చాలా పెద్దగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత కొన్ని సంఘాలు తయారయ్యి మరి విజ్ఞాన వేదికలు అంటారు. ఇంకా దానికి ముందర మసాలా కలుపుకొని ఏమంటారు, అది ఏదో ఒకటి వేదికలు అంటారు. ఏదో పేరు పెట్టుకొని ఆ వేదిక ఈ వేదిక ఆ సంస్థ ఈ సంస్థ అని పేరు పెట్టుకొని మేమంతా దీని గురించే ప్రచారం చేస్తాను అని చెప్తాం. అంతెందుకు హైదరాబాద్లో ఉబ్బస రోగానికి చేప మందు పెడుతున్నారు. అక్కడ చేప మందులో ఏముంది కాబట్టి ఏముంటాయి, ప్రకృతిలో బాగా కనిపిస్తాయి. ఆ యాకుంది ఈ యాకుంది దాంట్లో అదేంది ఏంది, ఇది ఈ పరికరం, ఇది ఈ వస్తువు, ఇది ఈ వస్తువు, ఇది వస్తువు, ఈ వస్తువుల్లో ఏమీ లేదు సారాంశం. ఇవన్నీ ఉబ్బస రోగం పోయేదానికి, ఆస్మరోగం పోయేదానికి ఈ పనికొచ్చేటివి కాదు, ఇందులో ఏమీ లేదు అన్నారు. ఏమీ లేదు, వాస్తవమే. మీ పరిశోధనకు కంటికి కనిపించే పరిశోధన, బయట తెలిసే పరిశోధన, ఇది దీంట్లో ఏమీ ఉండదు. ఆకులో ఉండే కెమికల్సే నీకు కనిపిస్తాయి. ఆ మందు ఏముందంటే పలానా మందే ఉంది, ఇది పనికొచ్చేది కాదు, వీళ్ళు నా ప్రచారం చేసుకున్నారు, మందు దీనివల్ల పోదు అని చెప్పినారు. సరే పోదు, నీకు అర్థమైంది అది. వాళ్ళు ఏం చెప్తున్నారు, నీ భాషలో అది చెప్తున్నాం. వాళ్ళ భాషలో ఏం చెప్తున్నారు, మా మందు కొన్ని సంవత్సరాలు ఇస్తున్నాం మేము, ఈ మందు చాలామందికి పనిచేసింది కాబట్టి చాలామంది చూడు మన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఈ మందు తీసుకున్నారు. కాశ్మీర్ నుంచి కూడా ఈ మందు వచ్చి తీసుకున్నారు. ఈ మందు తీసుకున్న వాళ్ళు 4-5 సంవత్సరాలు తిన్న తర్వాత, 3 సంవత్సరాలు తిన్న తర్వాత వాళ్ళు పూర్తి బాగైంది అని వాళ్ళు స్వయంగా లెటర్ వాళ్ళ చేతితో రాసిచ్చిపోయినారు. అడ్రస్ నాకు ఇట్లా బాగైందని చూడని ఓ రికార్డు పెట్టి వాళ్ళు రాయించుకునే రికార్డు చూపుతున్నారు. వాళ్ళు బాగైంటేనే కదా వాళ్ళు కూడా చెప్పినది. సరే వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి మందు అమ్ముకుంటున్నారా? అట్లా లేదు, డబ్బులు ఇచ్చి మందు అమ్ముకోలేదు, వాళ్ళు ఉచితంగా పెడుతున్నారు. అది కూడా మన అప్పుడప్పుడు దాన్ని కాదు, విజ్ఞానం పెద్దది, ఇదంతా ఏదో మోసం అని ఎందుకు అనాలి? ఏం మోసం ఉంది అందులో? అంటే ప్రజలను ఇట్లా మూఢనమ్మకాల వైపు తోస్తున్నారు, ఈ మందులు పనిచేస్తున్నాయి, అది ఇది అంటారు. సరే, అదే రోగానికి మనం అల్లోపతి మెడిసిన్స్ ఇస్తే ఆ రోగం బాగా అవుతా ఉందా? లేదు. పూర్తి నయమైతే ఉందా? ఏ రోగమైనా పూర్తి నయమవుతుందని ఎక్కడన్నా ఉందా అల్లోపతి మెడిసిన్స్లో? లేదు. అది బాగా కాదని తెలిసి
ఒక ఎండి డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే ఎండి డాక్టర్ పెద్ద కదా. అంటే వైద్య శాస్త్రంలో పండితుడు నేను, పూర్తి పండిపోయినోడు అని ఎండి అంటే. మళ్ళీ అట్లా పండితుడు ఏం చేశాడంటే తన సొంత కొడుకు రోగం వస్తే తను డాక్టర్ ఏంటి మందులు ఇస్తే బాగాక వాడు చనిపోతే అతను ఏమనుకున్నాడంటే ఈ మందులన్నీ ఏమి పనికిరావు, ఇవి నేను ఎండి డాక్టర్ అయ్యి నా సొంత కొడుకునే నేను రక్షించుకోలేకుండా పోయినాను, ఇంకా మిగతా వాళ్ళకి ఏం ఉపయోగపడతాయి ఈ మందులు అంటే మిగతా వాళ్ళ మీద అంత శ్రద్ధగా చూడడం, అశ్రద్ధగా చూస్తాం. ఒకవేళ శ్రద్ధగా చూసినా నా కొడుకుని కంటే ఇంక వాళ్ళకంటే నా కొడుకుని ఎక్కువ శ్రద్ధగా చూసినాను. మళ్ళీ ఎక్కువ శ్రద్ధగా చూసినా ఇప్పుడు బతికినాడా? బ్రతకలేదు. మళ్ళీ ఎవరిలో లోపం అంటే ఈ మందుల్లో లోపం ఉంది అంటే అని ఆయన మళ్ళీ ఇంకో రకంగా మందు కనుక్కుంటున్నాడు. అంటే ఒక 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని ఆ ప్రాక్టీస్ అంతా వదిలిపెట్టి ఆ మందులు వాడకుండా ఇది పనికిరాదు, సమాజంలో మనుషులకు ఈ వైద్యం పనికిరాదు అని చెప్పి అనుకొని నిర్ణయం చేసుకొని 5 సంవత్సరాల తన ఇంట్లో కూర్చొని పరిశోధన చేసి మళ్ళీ కొత్త రకంగా ఓ మందులు కనుక్కున్నాడు ఆయన. అంటే ఇంకో విధానం అసలు అట్లా వైద్యంలోనే ఒక 3-4 విధానాలు ఉన్నాయి. వైద్యం ప్రకారము ఒక విధానం ప్రకారము వీళ్ళు ఒక ఆకు నూరిచ్చి అది ఒక పద్ధతి ప్రకారం చేప నోట్లో పెట్టి దాన్ని కడుపులోకి వేస్తున్నారు చిన్నపిల్లలు. అది ఎందుకు అట్లా చేప నోట్లోనే పెట్టేస్తున్నారు అంటే అది వాళ్ళకు కూడా తెలియదు. అర్థమైందా? మన వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఒకానొకప్పుడు 100 సంవత్సరాల క్రితము ఒక మహర్షి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఆతిథ్యం తీసుకున్నాడు. ఆతిథ్యం తీసుకున్న తర్వాత నేను 3 రోజులు మీ ఇంట్లో ఉన్నాను, నాకు మంచి సౌకర్యంగా నాకు ఆహారం పెట్టినారు, అన్నీ సపరిచయాలు చేశారు మీరు, మరి ఇటువంటి మీరు సేవ చేసినటువంటి వాళ్ళకు మాకు ఆహారం అందించి నేను బాగా చూసుకున్నందుకు నేను గుర్తుగా ఏదో ఒకటి చేసుకోవాలి మీకు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ మందును వాళ్ళకు చెప్పిపోయినాడు. ఈ ఆకు ఇట్లా నూరియండి, ఫలానా తిది రోజే సంవత్సరానికి కూతురు వస్తుంది, మృగశిర కార్తీలో కదా, మృగశిర కార్తీలో మొదటి రోజు ఈ మందు ఇవ్వండి అని చెప్పాడు. మళ్ళీ మృగశిర కార్తీకు ఈ చేపకు ఆ ఆకు ఏదో కనెక్షన్, కనపరాని కనెక్షన్ ఉంటుంది, మనకు తెలియదు. అది ఇంకో పద్ధతి ఏమి అంటే ఆయన 3 రోజులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక బావి ఉంది, వాళ్ళ లోపల ఇంటి లోపలనే ఒక బావి దొక్కున్నారు. ఆ బావిలో నీళ్ళు ఆ నీళ్ళే వాళ్ళ ఇళ్ళంతా వాడతారు. ఆయన ఏం చెప్పారంటే 3 రోజులు ఆయన ఆ బావి నీళ్ళే స్నానం చేసి ఆ బావి నీళ్ళు తాగినాడు కాబట్టి ఇది ప్రత్యేకంగా నాకు ఈ బావి ఉపయోగపడింది, ఈ బావి నీళ్ళతోనే ఆకు నూరి ఏరే నీళ్ళు కలపకూడదు అంటే నూరుకుండే వస్తువుల్లో ఈ నీళ్ళే కలిపి దాంట్లోకి నూరి ఈ మందు ఇవ్వండి పనిచేస్తుంది చెప్పినాడు. అంటే వాళ్ళ నమ్మకం మీద విశ్వాసం మీద ఆయన చెప్పినట్టు చేస్తున్నారు. అది ఇప్పుడు చాలామందికి పనిచేసింది, అది వాస్తవమే. కానీ దాన్ని విజ్ఞానం అనే పేరుతో ఇది మందు కాదు అని ప్రచారం చేసినటువంటి సమయాలు లేవా? అదే రోజే వాళ్ళు అక్కడ మందు ఇస్తా అంటే ఇక్కడ మంచిది కాదు, ఇది వాడద్దండి, ఇదేం పనికిరాదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ ఆ బావి నీళ్ళే ఎందుకు ఇస్తున్నారు, చేపలోనే ఎందుకు పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళు ఆయన చెప్పిన ఆకునే ఎందుకు ఇస్తున్నారు, ఏదో కనెక్షన్ ఉంటుందన్నమాట. అంటే దీంట్లో ఏదో కంటికి కనపరాని శక్తి ఏదో ఉంటుంది, పనిచేస్తుంది అని మనకు అంచనా. అభౌతికంగా ఉండే శక్తి పనిచేస్తుంది. అభౌతికంగా ఉండే శక్తులు లేవు, మీరు మాట్లాడుతున్నారు ఇదంతా మోసం, ప్రజల్లో మోసం చేసేదానికి అభౌతికమైన పేరు పెట్టి మీరు మాట్లాడుతున్నారు అని చాలామంది అంటారు. అంటే విజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానము వాళ్ళకు తెలియదు. మనమేమంటున్నామంటే జ్ఞానం ఉంటేనే విజ్ఞానం ఉంటుంది, జ్ఞానం లేకపోతే విజ్ఞానం అసలు లేదు. నువ్వు రాసుకుంటే రాతలో కూడా ఏం రాస్తున్నావు, జ్ఞానం అని రాసి దాని ముందర వీలు పెట్టుకుంటే నీకు విజ్ఞానం అయింది. నువ్వు జ్ఞానం పనికిరాదు, జ్ఞానం అనేది లేనే లేదు, అసలు జ్ఞానం అనేది మూఢనమ్మకము, జ్ఞానం అనే పదం ఉపయోగించకూడదంటే నువ్వు తీసేయి. విజ్ఞానం అనేది జ్ఞానం తీసేసి ఏమవుతుంది నీకు, ఉత్తవి అయితే నెత్తిని బాలించుకోవచ్చుదని.
అది అంతే కదా, ఇట్లుంటుంది, తిప్పేసుకొని పెట్టుకోవచ్చు. అది ఏంటికి పనికిరాదు. జ్ఞానంతో పాటు నువ్వు తీసుకొని చూసుకుంటే విజ్ఞానం అవుతుంది. అది ఎట్లా విజ్ఞానం అయితే మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు ఈ విజ్ఞానం తెలిసి తెలియని విజ్ఞానంతో విజ్ఞానం అని పేరు పెట్టుకొని ఈ రకంగా ఏం చేస్తారంటే కంటికి కనపరానిది ఏమీ లేదు అంటున్నారు. అది విజ్ఞానం. ఈ విజ్ఞానం ఎట్లా ఇంకా అంటే నేను చెప్పేది కొంత చిన్న ఉదాహరణ. అది విజ్ఞానం ఎన్ని మూలల వరకు ప్రాకిందంటే దేవుడే లేడు, ఏ మహత్యము లేదు, మేము వాళ్ళు చేసేటి మేము చూసి చూపిస్తాము, చేసి చూపించచ్చు. మేము మహత్యాలు ప్రజలు మోసం చేస్తారని మహత్యాలు అంటే అవి అనవసరం. దైవశక్తి లేదు, దైవశక్తికి అసలు దాని మహత్యం ఉంటాం కదా, దాన్ని ఏమి లేదు అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? నీకు తెలియనప్పుడు నువ్వు తెలుసు కాబట్టి లేదంటాడు. తెలిస్తే ఏమంటావు? ఉండదని ఒప్పుకుంటాను. తెలిసేదానికి ఏమన్నా ప్రయత్నం చేసుకుంటున్నావా? లేదు. వాళ్ళు ఉండాలి అంటున్నారు, లేదని మనం ఎందుకనాలా? ఉండాలని ఎట్లా అంటున్నారు? ఇల్లు మనం పరిశోధన చేసి చూస్తాం, దాన్ని ఎందుకు అనుకోకూడదు? ఎటు తిరిగి తప్పు పట్టాల, వాళ్ళు అనిన దాన్ని మనము లేదని అనాల, అంతే కదా. ఆ పద్ధతిలో చాలామంది విజ్ఞానవేత్తలు పయనిస్తూ దేవుడే లేడు అని చెప్తున్నారు. అంటే దేవుడే లేడు అనే దాన్ని బట్టి మనం ఇప్పుడు దాని గురించి విజ్ఞానం గురించి చెప్పుకోవచ్చు. దేవుడు ఉన్నాడు అని మనం అంటున్నాం, దేవుడు లేడు అని వాళ్ళు అంటున్నారు. మీరు చూశారా అని ప్రశ్నిస్తున్నారు, మేము చూడలేదు అంటున్నాం. చూడని ఎట్లున్నారు ఎట్లా ఉన్నామని చెప్తున్నావు? దానికి ఆధారం ఏమి అంటే చూడకోకుండా ఉండేది ఆధారము అని చెప్తున్నావు. ఎందుకంటే వాడు కనపరాడు కాబట్టి, కనపొచ్చేది దేవుడు కాదు కాబట్టి కనపరానివాడే దేవుడు అని మనం అనేది. చూడకోకుండా ఉండేది ఆధారం అంటున్నాం. ఆధారం అంటే అదే ఆధారం, ఇంకేముంది? అంటే మీరు అడ్డం మాట్లాడుతున్నారు, మొండిగా మాట్లాడుతుంటే మాది మొండి లేదు, అడ్డము లేదు. విశదీకరించుకుంటే మేము ఇంతకుముందే ఒక మాట చెప్పినాము, దేవుడు నిజంగా లేడు, అబద్ధంగా ఉన్నాడో చెప్పినాము. అంటే ఏమర్థమవుతుంది? నీ మాట నిజమే, నా మాట నిజమే. నువ్వు నిజంగా లేడని నీ మాట నిజమే, నువ్వు నిజంగా లేడంటాడు, నేనేం చెప్తాడా? నా అబద్ధంగా ఉన్నాడని నేను చెప్తాడా? నా మాట నిజమే. నా మాట ఎట్లా నిజమే? నువ్వు దాన్ని పరిశోధన చేసి చూడు. నువ్వు ఏమాత్రం పరిశోధన చేయకనే, కొద్దిగా కూడా ఆలోచన చేయకనే, కేవలం దాన్ని ఖండించే భావంతో మాట్లాడితే ఏమవుతుందంటే అది తెలియబడదు. ఏదైనా కానీ ఒక చిన్న చదువు చదువుకుంటుంటే కొన్ని రోజులు పోతే కానీ ఆ చదువు మనకు అర్థం కాదు, అదే కదా. ప్రపంచ విద్య ఒక సంగీతం నేర్చుకోవాలంటే ఓ సంవత్సరం నేను దాన్ని తిప్పబడాలి, అంతే కదా. ప్రపంచ విద్య నేర్చుకునేదానికి 33 ఏళ్ళు 34 ఏళ్ళు ఒకడు 40 ఏళ్ళు ఇగులాడుతున్నాడు. 40 ఏళ్ళు ఇగులాడి దాన్ని ఉపయోగించుకొని ఒక 5-6 ఏళ్ళు బతి చచ్చిపోతున్నాడు. అందుకని చచ్చిపోతలే 5-6 ఏళ్ళ కోసము అన్ని ఏళ్ళు చదువుకొని వానికి అంతలేక ఓ పెళ్లి చేసుకుని 4 ఏళ్ళు ఊలాడే తలకి వాడు అయిపోతుంది, ఏదో రోగమో చచ్చిపోతున్నాడు. ఇట్లా పరిస్థితి ఉంది ఇప్పుడు పరిస్థితులు. కానీ మనం ఏమంటున్నామంటే పూర్వము కాలంలో మనుషులు ఉన్నారు, ఇప్పుడు మనుషులు ఉన్నారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏమంటే విజ్ఞానం పెరిగింది, సుఖాలు అంటున్నాయి. మీకు ఇంత సుఖం లేదు ఆ రోజు మనిషికి. సుఖం లేకుండా కానీ బాధ ఉండేది అంటే బాధ లేదు, అర్థమైందా? ఇప్పుడు సుఖాలు ఉన్నాయి, బాధలు అంటే దాని నాయనగా ఉన్నాయి. రకరకాల బాధలు ఉన్నాయి. అంటే సుఖాలు ఎక్కువైపోయేది కొద్దీ రోగాలు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, అన్నీ ఎక్కువైనాయి. ఆ పొద్దు సుఖాలు వాళ్ళకి తెలియదు, బాధలు కూడా తెలియవు. అట్లుండే పరిస్థితి ఉండేది. లేదా ఈరోజు మనం ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు మనం తాడిపత్రికి పోవాలంటే ఇప్పుడు ఏమాత్రం కాలు కింద పెట్టకుండా తొందరగా వెళ్ళిపోతున్నాము. ఆ రోజు ఇక్కడ నుండి నడిస్తే కానీ గంట సేపు అయ్యే పని కాదు, అంత కష్టపడతాను అంటే. సరే నువ్వు ఈ 5 కిలోమీటర్లు పోయి 5 కిలోమీటర్లు వచ్చినా నీకేముంది? కాళ్ళ నొప్పులు, ఈపుల నొప్పులు ఎవరు ఉన్నాయి? వాళ్ళు 5 కిలోమీటర్లు నడిచిపోయినా కానీ వాళ్ళకి ఆ రోజు ఏ నొప్పులు లేవు, వాళ్ళకు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మళ్ళీ ఎవరు సుఖంగా ఉన్నారంటావు? నువ్వు కార్లో పోయిన సుఖంగా ఉన్నావా, నడిచిపోయాడు సుఖంగా ఉన్నాడా? వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. నీకంటే సుఖాలు అనిపించా నీకు ఎక్కడుంది? లేదు. నువ్వు ఆరోగ్యాన్ని కొనకచ్చుకుంటున్నావు నువ్వు డబ్బులు ఇచ్చి. వాళ్ళు ఏం డబ్బులు పెట్టుకోకుండా వాళ్ళు బతుకుతున్నారు. నువ్వు బతకాలంటే దినా మీద ఖర్చు పెట్టుకుంటే కానీ బతకలేకుండా, నువ్వు మందులు తింటే కానీ బతకలేకున్నావు. అది విజ్ఞానం అనమాట అది. సో ఇట్లుంది పరిస్థితి. ఈ రకంగా ఏమంటే దేవుడు లేడు అనే పరిస్థితికి వాళ్ళు వచ్చినారు. కాబట్టి మనం ఏమంటామంటే ఇది జ్ఞానము విజ్ఞానం అనే సబ్జెక్టు మనం విశదంగా చెప్పుకుంటే ఇప్పుడు అంటే జ్ఞానం మీదనే ఆధారపడి ఉంటుంది విజ్ఞానం ఏదైనా కానీ.
జ్ఞానము లేని విజ్ఞానము ప్రకాశించదు, అంటే పనికిరాదు అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న కేవలం జ్ఞానమేనా అని అంటే మేము కేవలం జ్ఞానం కాదు, విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది మాకు. మేము విజ్ఞానం పనికిరాదు మేము చెప్పలేదు. భౌతికము అభౌతికము రెండు ఉంటేనే ఒక పని జరిగేది. ఇప్పుడు నేను భౌతికంగా ఉన్నాను అంటే శరీరంతో ఉన్నాను, నేనెవరంటే అభౌతికుణ్ణి, భౌతికంగా ఉన్నావు. చనిపోయిన రోజు అభౌతికం పోతుంది, భౌతికం ఉంటుంది, అంతే కదా. చనిపోయిన తర్వాత కొద్ది గంటలు కూడా నీ శరీరం ఉంటుంది, నువ్వు ఉండవు. ఆ నువ్వు ఎవరు? అదే అభౌతికం. నీ వెనకలు ఉండేవాడు వాడు, అదే అభౌతికం. నీకు నీ వెనకలు ఉండేవానికి ఇంకా వెనకలు ఉండేవాడు వాడు ఉన్నాడు, ఎవడో వాడు ఉన్నాడు, వాడు అభౌతికం. అది కనపరాలందరినీ అభౌతికం అంటాం, అంతే. అంటే వాళ్ళ శరీరం లేదు, భౌతికంగా కనిపించే వాళ్ళు కాదు. అర్థమైందా? కాబట్టి భౌతికము అభౌతికము రెండు ఉన్నప్పుడే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు శరీరం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను నేను. శరీరం లేకపోతే నేను మాట్లాడేది కాదు కదా. కాబట్టి భౌతికం ఉంది, అభౌతికం ఉంది. భౌతికంగా ఉండేటువంటి విషయాలు తెలుసుకోవడమే అంటే బయట ప్రపంచ జ్ఞానము అంటాము, అది విజ్ఞానము అంటాము. అర్థమైందా? ఓ స్కూల్లోకి పోతాం, స్కూల్ లేకపోతే కాలేజీ లేక హై స్కూల్లోకి మీరు పోతారనుకోండి, అక్కడ పాఠాలు చెప్తుంటే వాళ్ళు నేర్చుకుంటుంటారు. అక్కడ విషయం ఏమి అంటే వాళ్ళు విజ్ఞానం చెప్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, విజ్ఞానం నేర్చుకుంటున్నారు. ఏది తెలిసినా కానీ ప్రకృతికి సంబంధించిన దాన్ని గురించి చెప్పుకుంటారు, సూర్యుని గురించి తెలుసుకుంటారు, చంద్రుని గురించి తెలుసుకుంటున్నారు, శరీర ఆరోగ్య భౌతికంగా ఉండేటువంటి శరీర శాస్త్రాన్ని గురించి తెలుసుకుంటున్నారు, చరిత్రల గురించి తెలుసుకుంటున్నారు. అంతే కదా మనం చేసేది, అంతా చదువుకునేది. మళ్ళీ ఇవన్నీ ఏమవుతాయంటే ఇవన్నీ దేనికి పనికి వస్తాయి? మనకు విజ్ఞానం అంటాం. కానీ జ్ఞానం జీవునికి సంబంధించిన జ్ఞానం కానీ, ఆత్మకు సంబంధించిన జ్ఞానం కానీ, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కానీ అక్కడ స్కూల్లో ఎవరు చెప్పరు. వాళ్ళు డబ్బులు తీసుకొని కూర్చోబెట్టుకొని చెప్పేది దేనికి? విజ్ఞానం. కొంత కాలేజీ వరకు మళ్ళీ సపరేట్ కోర్సులు అయిపోతాయి. నువ్వు ఏది చేయగలుగుతావు, ఏ ఉద్యోగం కావాల్సింది దానికి సంబంధించింది. నువ్వు డాక్టర్ కోర్సు కావాల్సింది డాక్టర్ కోర్సు దాంట్లోకి పో, ఇంజనీర్ కోర్సు కంటే ఇంజనీర్ దాంట్లోకి పో. మళ్ళీ అటు చీల్చుకొని దాన్ని భాగాలు చేసుకొని దానికి సంబంధించి నేర్చుకుంటావు. చదువు అంతా నేర్చుకుని లాస్ట్కి ఏం పోతావు? ఒక పనికి వచ్చేటట్టుగా తయారవుతాను, అంతే కదా. మనంతా ఏమంటాం? విజ్ఞానము అంటాం. నువ్వు నేర్చుకునేదంతా లాస్ట్కి ఏమవుతుంది? విజ్ఞానం అవుతుంది, జ్ఞానం కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా అదే నేర్చుకోవాలి కానీ కాదు. సరే లేదా మేమేదో బతుకు తెరువు కోసం నేర్చుకుంటున్నాము. కొంతమంది పరిశోధకులు ఉన్నాడు, విజ్ఞాన అంటే సైన్స్ను బాగా అవగాహన చేసుకొని కొత్తగా వాళ్ళు ప్రయోగాలు చేసి కొత్తగా కనిపెడుతున్నారు కదా. మళ్ళీ వాళ్ళంతా విజ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు కాదా? ఇప్పుడు కంప్యూటర్ని కనిపెట్టినారు, వాళ్ళు విజ్ఞానం తెలిసి కంప్యూటర్ కనిపెట్టినట్టుగా మనం ఉపయోగించుకుంటాం అనేది. ఒక కారు ఇంజిన్ కనిపెట్టి కారుని తయారు చేసినట్టుగా మనం ప్రయాణం చేస్తాండేది, అట్లా విమానాన్ని కనిపెట్టినట్టుగా మనం ప్రయాణం చేస్తాండేది. ఇదంతా విజ్ఞానవేత్తలు కనిపెట్టినటువంటి విజ్ఞానం ద్వారానే మనకు తెలుస్తూ ఉండేది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది అని ప్రశ్న వేస్తారు. వాస్తవమే విజ్ఞానం పెద్దది, అంటే జ్ఞానం కంటే విజ్ఞానం పెద్దది అని వాళ్ళు అట్లా నిరూపణ చేసుకుంటే, మనమేమంటున్నాము అంటే ఏదైనా కానీ నీకు ఒక మనిషిలో ఒక ఊహ వచ్చి దాని ప్రకారం వాడు ఫాలో అయ్యి దాని ప్రకారం వాడు పరిశోధన చేసుకుంటూ పోతే ఒక కొత్త పరికరం కానీ, కొత్త సిద్ధాంతాన్ని కానీ, కొత్త వస్తువుని కానీ కనుక్కుంటున్నాడు, అంతే కదా. కంప్యూటర్ ఈరోజు ఉంది, కంప్యూటర్ను కనుక్కున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఒకడు కనుక్కుంటాడు. రేడియో ఇంకా పాతకాలంలో రేడియో ఉంది, అప్పుడు విచిత్రంగా ఉండేది, ఎక్కడో మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది అనుకోని కొత్తగా అనుకునేవాళ్ళం నేను పిల్లప్పుడు, అంతే కదా. రైలు ఇంజన్ ఉంది, రైలు ఇంజన్ ఏమాత్రం నీటి ఆవిడతో పరిగెత్తుంది, ఇది ఆయిల్ కూడా లేకుండా. ఇప్పుడంటే ఆయిల్ పోసేది వచ్చింది, ఇంతకుముందు నీటి ఆవిడతో నీళ్ళతో పరిగెత్తుంది, అంతే కదా. బొగ్గేసి మడిచేస్తే నీటి ఆవిడ వస్తే నీటి ఆవిడతో పిస్టన్లు ప్రెజర్ చేపించి పరిగెత్తిస్తున్నారు. అది కనిపెట్టినోడు కూడా, ఆ ఉపాయం కూడా మనకు వచ్చింది. ఇప్పుడు ఆ ఆలోచన ఒక్కరికి వచ్చింది ఇంతమంది మనసుల్లో. ఇంజన్ కనిపెట్టిన పేరు ఒకటి ఉంది, రేడియో కనిపెట్టిన పేరు ఒకటి ఉంది, విమానం కనిపెట్టిన పేరు కూడా ఒకటి ఉంది. అర్థమైందా? వీళ్ళు విమానాన్ని కనిపెట్టినోడు ప్రత్యేకం, వాడు రైలు కనిపెట్టలేదు. అర్థమైందా? రేడియోని కనిపెట్టినోడు విమానాన్ని కనిపెట్టలేదు.
కానీ ఈయన మైండ్లో ఈయనకి ఇది వచ్చింది, వాని మైండ్లో అది వెనక్కి వచ్చింది. ఎక్కడి నుండి పుట్టినాయి ఇవన్నీ? వాని లోపల నుంచి పుట్టినట్టు కదా ఇవన్నీ. ఆలోచన వచ్చి వాటి చేసి సరిపోతుందని ఎక్కడా లేని పరిశోధన వానికి తలకాయ మెదిలి, అందరికంటే నాకు తెలివి ఎక్కువ ఉందని వాడేం చేసింటే వాడి సొంత తెలివితో ప్రయత్నం చేస్తే అది ఫలించింది, వచ్చింది. కానీ నీ బుద్ధికి ఎక్కడి నుంచి అందింది? నా బుద్ధికి నేను చెప్పాలంటే ఒక పుస్తకం చదువుకొని నీకు ఏదో ఒకటి చెప్తాను, ఒక పాఠం లేదు నాకు తెలియదు అది. కానీ ఎక్కడా చదువుకోకుండా చెప్పాలంటే ఎక్కడి నుంచి ఏదో ఒకటి అందిందాలి నీకు, లేకపోతే ఎట్లా వస్తుంది? బయట నుంచి అన్నా అందిండాలా, లోపల నుంచి అన్నా అందిండాలా. బయట లేదు అది. ఇంతకుముందు రేడియోలు లేవు, రేడియో కనిపెట్టినది దాని విధానం ఎక్కడ లేదు. ఇట్లా పనిచేస్తుందని ఇట్లా దానికి పరికరాలు అమర్స్తే ఈ పరికరం పనిచేస్తే ఈ రకం కానీ లేదు. మళ్ళీ వానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? తల లోపల వచ్చింది. తల లోపల నీ మెదడు లోపల అది ఊహ వచ్చింది అన్నమాట. ఎట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని లోపలనే ఊహ వచ్చింది. ఆ ఊహ ఎట్లొచ్చింది నీకు అంటే ఆ ఊహ అందించేవాడు నీ లోపల ఒకడు ఉన్నాడు. అదే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పబడుతుంది, మత్త స్మృతి జ్ఞాన అని మసోహానంచ అని. అంటే ఉంది కదా వాక్యం, నా వలనే నీకు జ్ఞానము ఊహ అన్నీ అందింపబడతాయి అని చెప్పినాడు. స్మృతి అంటే జ్ఞాపకం కూడా. ఈ రకంగా నీకు లోపల ఒక ఊహ, చిన్న ఊహ తట్టింది అంటే ఎవరి బుర్రలో తట్టలే, నీ బుర్రలో తట్టిందంటే నీలో ఉండేవాడు నీకు అందించినాడు ప్రత్యేకంగా ఇచ్చి నీతో ఆ పని చేయించి అది బయటికి ప్రయోగ రూపంలో నిరూపణ చేసి పని చేసేటట్టు చేసినాడు. అప్పుడేమైంది? ఓ నేను కనిపెట్టినాను నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా. మార్కోని రేడియోని కనిపెట్టినాడు. ఆ మార్కోని రేడియోని ఎట్లా, మార్కోనికి ఎందుకు అందింది? మార్కోని బుర్రలో ఆ ఊహ వచ్చింటే ఆ ఊహ ప్రకారం వీడు తయారు చేసింటే అది బయటకు వచ్చేసింది. ఒకటి కనిపెడితే ఇంకా ఎన్నైనా కనిపెట్టచ్చు, అయిపోయా. మొదట ముద్ర ఒకటి తయారు చేసుకుంటే ఎన్ని ముద్రలను కొట్టచ్చు అంటారు చూడు, అంతే కదా. స్టాంప్ ఒకటి చేసుకుంటే ఎన్ని స్టాంపులను కొట్టచ్చు. ఆ రకంగా దేశంలో రకరకాల రేడియోలు మార్చి రంగులు రూపులు మార్చి రకరకాల రేడియోలు తయారు చేసుకున్నాం, అంతే కదా. మొట్టమొదటి ఒక చిన్న టీవీ కనిపెట్టినారు, దాన్ని మోడల్ మార్చుకుంటూ రకరకాలుగా చేసుకున్నాం. మొట్టమొదటి కంప్యూటర్ కనిపెట్టినప్పుడు ఈ హాల్ అంత ఉండేది కంప్యూటర్, అర్థమైందా? మరి ఈ హాల్ ఎంత ఉందో అంత ఉండేది కంప్యూటర్. ఇప్పుడు అది రాజుకి ఎంత అయింది? అంత అయింది. అంటే మార్పు చేస్తూ అంత వచ్చింది. మొదట అంటే సిస్టమ్ ఉంది చూడది, సిద్ధాంతం కరెక్టే. ఆ సిద్ధాంతంతో వేసిన మళ్ళీ దాన్ని మార్చుకుంటూ సిద్ధాంతమే అదే. ఆ బేస్ మీదనే ఇల్లు ఏం చేసింటే మార్పులు తెచ్చుకొని ఇంకా కొత్త రకంగా తయారు చేసుకున్నాం. కానీ కనిపెట్టినది మాత్రం ఒకడే. వాన్ తలకాయలో పుట్టినది ఊహ ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నీలో ఉండేవాడు అందించింటే వచ్చింది. నీ లోపల చాలా పనులు చేసేవాడు ఒకడు ఉన్నాడు, నిద్ర మీద ఊపిరాడిస్తున్నాడు. లోపల నువ్వు తిని పండుకుంటే నానా రకాల విధానం అన్ని జీర్ణం చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడే ఎవడైతే జీర్ణం చేస్తున్నాడో, ఎవడైతే ఊపిరాడిస్తున్నాడో, ఎవరైతే నువ్వు 4 గంటలకు లేయాలంటే 3:30, 3:45, 4 గంటలకు లేపుతాడు అతికొచ్చేటట్టు చేసి. ఇంకో నీకు బాగా దగ్గరగా చెప్పాలంటే నువ్వు నిద్రపోతావు. నిద్రపోయేటప్పుడు ఏమి వినపరాదు కదా ఎవరికి. నిద్రపోయేదా వినపడుతుందా? వినపరాకుండా పోతే నిద్ర అంటాం మనం, అర్థమైందా? ఏం వినపరాదు, ఏం కనపరాదు, ఏ బయట విషయాలు తెలియవు ఎవరికి, లోపల నీకు ఏమి తెలియదు కాబట్టి అది నిద్ర అంటాం. తెలిచేమవుతుంది? మేలకు అవుతుంది. మళ్ళీ ఏమి తెలియనప్పుడు నిద్ర అంటే నిద్ర కదా. లక్ష్మీనారాయణాచారి పండుకొని నిద్రపోతున్నాడు అనుకుంది ఉదాహరణకు. పండుకొని కూడా ఆయన బాగా భయంకరంగా గొరకబెట్టి నిద్రపోతున్నాడు అంటే పూర్తి డీప్గా విన్నాడు అనమాట. గొరకబెట్టుకోకుండా నిద్రపోతే వాడు మేలుకున్నాడేమో అనుకోవచ్చు మనం అట్లా ఆలోచన రావచ్చు. బాగా పూర్తి గురకబెట్టి నిద్రపోతున్నాడు కాబట్టి ఏమంటాం మనం? నిద్రపోతున్నాడని బయటకు తెలిసిపోతుంది, మనకు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఆయనకు మనం ఏం చెప్పినా వినపరాదు. లక్ష్మీనారాయణాచారి చాలా పనికి వాళ్ళాడు అని మనం తిట్టామనుకో, ఆయన గురక ఆయనదే, పట్టించుకోడు. లోపలికి తెలిచ్చినా అది తెలుసదు. మనం పోయి ఏమన్నా కానీ ఆయనకి వినపరాదు. ఆయన ముందర ఏం యాక్షన్ చేసినా కానీ
కనపరాదు, ఏం తెలియదు, బయట విషయం తెలియదు. అదే ఇప్పుడైతే దొరికినాడని చిన్న ఒక తేలు పిల్లని తీసుకుని అదే పని పక్కన ఇష్టొచ్చాం అనుకో, కుట్టనేని తెలుసు, తెలియదు, కుట్టినప్పుడు తెలుస్తుందేమో కానీ తేలింది పక్కన కూడా తెలియదు. అది మనం విడుచుకుని అవే పోతుంటాయి, ఏమన్నా ఒకసారి పావులు తేలు పక్కన పోతుంటాయి, చాలామంది పోతుంటాయి నిద్రపోయినోడు, కానీ తెలియదు, అంతే కదా. అవి పోతే ఏదో బాగుంది అని దాని మీద మంచి మీద కూడా పండుకుంటాయి, మంచి నిద్రపోతుంటే పండుకుంటే బాగా చుట్టుకుంది పాము వచ్చి అంటే చేతికి, వాడు ఏందో అని కానీ వాడు పెరిగి వాడికి నిద్రలోనే. అదే వానికి తెలియదు అసలు పాము అని తెలియదు, మర్చుకుంటేనా పాము అని తెలిసేది, వానికి మతికిలేదు, అర్థమైందా. కానీ దాన్ని పెరికేసిన ఎవరు, వాడు తెలిసింటే పాము అని భయపడు ఏముంటుంది కదా. అసలు పాము అని తెలియదు, ఏం తెలియదు, దాన్ని పెరికేసి చేతులు పెరికేసాడట, పెరిగాడు పక్కన వారికినాడు, అది ఇంకోని మీద అంటే వాళ్ళు వేసినాడు, వాడికి ఎట్టో వాళ్ళు చెప్పలేదు అంటే వాడు పెరగకుండా తెలియకుండానే పెరికేసాడు దాన్ని పక్కకు, అర్థమైందా. అంటే వానికి తెలియదు కదా పాము వచ్చి పక్కలో ఉన్నా దాని మీదకు ఉన్నా వానికి చుట్టుకున్నా చేతి చుట్టుకునే తెలియదు. అట్లా మనకు తెలియనప్పుడు ఏమి తెలియదు నిద్ర అంటాం మనం అని అంటే, అప్పుడు ఏం తెలియదు కదా నీకు. అప్పుడు లక్ష్మణాచారి అంటేనే అని లేచావు, మళ్ళీ ఇదే తినిపి వచ్చింది నీకు, తిడితే నప్పురాలే అదెందుకు వినిపొచ్చింది నీకు, నువ్వు నిద్రపోయా నీకెట్ తెలిసింది. మనంతా లేస్తాం లేదా పిలిస్తే, అది లేపినది ఎవరు, లోపల ఇంకోడు ఉన్నాడు కాబట్టి ప్రజెంట్లో నేను లేపినాడు బయటికి, జీవుని బయటకు వచ్చేసరికి చేసినాడు, బయట సంబంధం కల్పించినాడు, అంతే కదా. నిద్రలో ఏం తేడా ఉంటుంది, మనసు లోపల పోతే నిద్ర అవుతుంది, మనసు బయటకు వచ్చే మెలకు అవుతుంది. అంటే బయట విషయాలు గ్రహించుకొని లోపల మనసు పంపిస్తే అవుతుంది, మెలకు అవుతుంది. బయట విషయాలు ఏం గ్రహించుకోకుండా లోపల ఇది ముడుచుకొని పోతే మనసు లోపల ఉంటే నిద్ర అవుతుంది. ఆ మనసును బయటికి పంపించినది ఎవరు, లోపల ఉండేవాడు పంపించినాడు కాబట్టి ఈ నిన్నే పిలుస్తాడు అనుకో, నీతో ఏదో పనిందులకు అని చెప్పింటే ఇల్లు వేస్తాడు, అంటే మనసు పంపించింటే బయటకు వచ్చింది. అప్పుడు మళ్ళీ ఎవరు పంపించినారు, నీ వెనకలు ఉండేవాడు వాడు పంపించినాడు. అట్లా మన నిత్యము మన వెనకలు ఉండి వాడు పిలిస్తే పలికేదని, కానీ మరి చిట్టినప్పుడు వదిలే వాడు వాళ్ళు ఈయనకి తెలుసా, నువ్వేం ఆయన ఏం చెప్పలే, నేను లేపలే, వాడు తిడతాంటే ఏమని లేస్తాను, తిడతాంటే ఎవడు లేడు, నిద్రపోయిన మీద తిట్టు, వీడు పనికి వాళ్ళ కూడా కట్ట వాడు ఇట్లా వాడు ఏమైనా తిట్టుకో, వాడే లేడు, అదే పేరు పెట్టి పిలిచిలేస్తాడా అని, అంతే కదా. ప్రాక్టికల్గా చూసుకోండి మీరు కావాల్సింటే. ఈ రకంగా దీనికంతా వెనకాల ఒకడు ఉండి మనల్ని ఆడిస్తున్నాడు కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ మనమే ఆడుతున్నాం అనుకున్నాం, మనమే ఇవన్నీ చేస్తున్నాము అనుకున్నావు. నువ్వే చేస్తున్నావు అనుకుంటే మా ఒక ఆయన 40 ఏళ్ళ మంచి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేసినాడంటే మనం పండుకొని నిద్రపోయినాడు, నిద్రపోయినాక ఒంటికి పోసినాడు, అలా పండుకునే సరే రగులని పోసినాడు అన్నీ, రగులో పోసినాక అన్నీ అయిపోయినాక మతికి వచ్చింది చల్లకుండాదని. ఏంటంటే నేను పోయలేదు అంటాడు మనిషి, మళ్ళీ ఇవి అంటే ఒంటికి అంటాడు, మళ్ళీ పోసినాను నాకు తెలియదు అంటాడు, మళ్ళీ తెలియకుండా ఇంత పని ఎట్లా జరిగింది. ఇట్లా కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా మనలో ఆటోమేటిక్గా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. వెనకలో ఒకటి చేయించేవాడు ఉంటాడు, ఏదో చిన్నగా అట్లా తగిలితే ఇట్లా మనకు తెలియకుండా ఎట్లుంటాం. కాలికి మెత్తగా కాలు ఎప్పుడు ఇలిచేసి ఉంటుంది, తెలియకుండా కాలు ఇలిచేస్తుంది. అది నువ్వు తెలిసి ఇచ్చినావా లేదా ఆలోచన చేసినావా ఏమిటి ఏం కథ ఏదో ముందు ఎగిరి దుంకినా అవతలకి అంతే, అది తగులుతానే. మళ్ళీ ఇవన్నీ వెనకలుండి చేయించేవాడు ఉన్నాడు. దీంట్లో నీలో ఉన్నాడు కాబట్టి అంటే ఈ జ్ఞాపకాన్ని మన జ్ఞాపకం అంటే జ్ఞానం తెలిసినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము ఏమీ లేదు, మనం ఆడించేవాడు బొమ్మలు ఆడించినట్టు ఆడించేవాడు ఉన్నాడు లోపల, కానీ తెలియక మనమే ఆడుతున్నాం అనుకున్నాం పొరపాటుగా. అది ఇంకా బాగా తెలుసుకుంటే సత్యం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది కొంత అర్థం చేసుకోండి. ఈ రకంగా నీ వెనకలు ఉండేవాడే నీ మెదడులో ఒక విషయాన్ని అందిస్తే అది విజ్ఞానమై బయటికి ప్రయోగ రూపంలో నిరూపణకు వచ్చి 10 మందికి ఉపయోగపడతా ఉంది. అది విజ్ఞానం. ఈ విజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టింది? నీ లోపల ఉంటే పుట్టింది. అది జ్ఞానం దగ్గర నుంచే పుట్టింది. అది తెలుసుకుంటే జ్ఞానం అవుతుంది, తెలుసుకోకపోతే జ్ఞానం అవుతుంది. అంతే.
అర్థమైందా? ఈ రకంగా నీ లోపలుండే జ్ఞానం ప్రకారము లోపలుండే ఆత్మ నీకు అందించింది కాబట్టి మన జ్ఞానం ప్రకారం తెలుసుకుంటే ఆత్మ అందించినటువంటిది ఈరోజు బయటికి విజ్ఞానమైంది. కానీ ఇటువంటి జ్ఞానం కానీ అట్లా విజ్ఞానం కానీ అన్నీ ఏదైనా చేయాలో లోపల ఉండేటువంటి వాడే అందియాలి మనకు. కానీ బయట ప్రపంచంలో మనకు ఉండేదాన్నంత విజ్ఞానం అనుకుంటున్నాము. ఇది జ్ఞానం దానికంటే చిన్నది అనుకుంటున్నావు. జ్ఞానం చిన్నదైతే నీకు అందించింది ఎక్కడి నుంచి వచ్చింది విజ్ఞానం? అది అర్థం కాలే. విజ్ఞానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే జ్ఞానం దగ్గర నుంచే స్టార్ట్ అయింది అది. కాబట్టి జ్ఞానాన్ని మర్చిపోయి విజ్ఞానాన్ని మతికి పెట్టుకుంటే వాడు సగం తలకయోడే. అర్థమైందా? అంటే సగం మెదిలేవారికి అంటే పూర్తి తెలివి లేదు, సగం తెలివే ఉంది. అర్థమైందా? అంటే మనం విజ్ఞానవేత్తలము, మేము విమానాన్ని కనుక్కునే వాళ్ళం, కంప్యూటర్లు కనుక్కున్నాం, మేము సగం తలకాయ వెళ్ళామంటే సగం తలకాయ అయితే పూర్తి జ్ఞానము తెలుసు, విజ్ఞానం తెలిసి పూర్తి తలకాయ అవుతుంది ఇది. అర్థమైందా? మాకు జ్ఞానం తెలుసు, విజ్ఞానం తెలుసు, మమ్మల్ని ఏమంటాం? మమ్మల్ని నువ్వే చెప్పాలి. ఇక మేమేమంటాను? ఇది సగభాగమే విజ్ఞానం. జ్ఞానం సగభాగం వేసుకో అంటే బయటది కొంత లోపలిది కొంత. ఇది రెండు అయితే సంపూర్ణమవుతుంది. రెండు ఉంటేనే ఒకటి ఏదైనా పనికి వచ్చేది, లేదా పనికి రామని చెప్తున్నాం. రెండు ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతున్నాను, రెండు ఉన్నాయి కాబట్టి ఏదైనా చేయగలుగుతున్నాం, రెండు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో అన్నిటికీ పనికి వచ్చింది. రెండు ఉన్నాయి కానీ తెలియలే నీకు. కాబట్టి నువ్వు సగం తెలిసినోడివే, పూర్తి తెలిసినోడివి కాదు. నీకు విజ్ఞానం మాత్రం తెలిసింది, అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు తెలియదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు పెద్ద సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక రాకెట్ను చంద్రమండలానికి పంపించినా కానీ అంటే దాని ఊహ ఎట్ట వచ్చింది, ఎట్ట పంపించాలనుకున్నావు, ఏం కథ, ఎట్ట చేసి సరిపోతాయి అనేటువంటి విధానం అంతా నీకు తెలిసింది కదా. నువ్వు తెలిసిన దగ్గర చేసినది అది ఎక్కడి నుంచి తెలిసింది నువ్వు తెలియకపోతే, ఎక్కడి నుంచి తెలిసింది? నీ తలకాయలు అంటే తెలిసింది. అది తలకాయలు ఎవరున్నారు? ఎవడోడు కడపరాడు ఒకడు ఉన్నాడు మొత్తం టోటల్గా. మళ్ళీ అది తెలియకపోతే నువ్వు సగం తెలిసినవే అంటే వాడిని టోటల్గా ఏమంటావు? వీడు సగం తలకాయోడు అంటాం. అంటే సగం మెదుడు అని, అంటే సగం మెదుడే వారికి ఉండేది. అర్థమైందా? అంటే పూర్తి తలకాయ లేదు అని. తలకాయ ఉంటుంది ఆ లోపల మెదుడు. అంటే జ్ఞానంలో రెండు రకాలుగా ఇది చెప్పుకుంటే జ్ఞానము విజ్ఞానం రెండు తెలిస్తే ఏమవుతుంది అంటే అది నిజంగా అసలైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞాని అంటాము. కేవలం జ్ఞానమే తెలిసి విజ్ఞానం గురించి అంటే అవగాహన లేకపోతే అది ఉండేదే కదా, అది కూడా సత్యమే కదా. అదేందో అట్లా ఇట్లా అంటే అది కూడా ఉంది. నువ్వు ఎవరు తెలిపిండేది? నేను లోపల ఉంటే ఆత్మ తెలిపింది కాబట్టి, ఆత్మ తెలిపింటే నీకు వచ్చింది తెలియకపోతే వాడు సొంతం తెలుసుకున్నాడు అనుకుంటే నీది కూడా కొంత ఆ జ్ఞానమే అవుతుంది అన్నమాట. నువ్వు పూర్తి తెలియను నువ్వే. అర్థమైందా? ఈరోజు మనం ఎన్ని పరికరాలు కనిపెట్టినా కానీ, ఎన్ని మనకు పనికొచ్చేటువంటి ఆయుధాలు కనిపెట్టినా కానీ అవన్నీ విజ్ఞానం చేతనే సాధ్యమైనాయి. అంటే ఆ విజ్ఞానము లోపల నుంచి అందించబడి ఉంటేనే వచ్చింది అని మనం పూర్తి తెలుసుకోవాలా అని దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విజ్ఞానాన్ని పుట్టించి అది ప్రపంచవ్యాప్తంగా చేసి ప్రపంచంలో సర్వము ఉండేటట్టు చేశాడు. ఒకరిలో టెలివిజన్ కనిపెట్టే విధానం చేర్పించాడు, అది దేశవ్యాప్తంగా వచ్చేటట్టు చేశాడు. అంతే కదా, అందరికీ ఉపయోగపడేది చేశాడు. అందరికీ ఉపయోగపడే వస్తువులు ఒక్కరిలోంటి బయటికి పెడితే చాలు. అట్లా ఈరోజు విమానం ఉంది, ఒక్కరిలోంటి బయట పెట్టాడు, అది అందరికీ ఉపయోగపడుతుంది. అట్లా ప్రతి పరికరము మనం ఉపయోగించుకునే ప్రతి పరికరము ఉపయోగపడుతూ ఉంది. ఇవన్నీ ఎప్పుడు నుండి వచ్చినాయి? కేవలం 50 సంవత్సరాల నుంచే. అది బాగా నెప్పబెట్టుకుంటే కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలంటే ప్రపంచం ఉంటే ఇంతవరకు అభివృద్ధి కానటువంటిది కేవలం 50 సంవత్సరాలు అభివృద్ధి అయింది. ఎందుకంటే జ్ఞానం అయిపోకూడదు, అంత విజ్ఞానం అయిపోవడాలంతా. అర్థమైందా? కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే ఎక్కువ తెలియబడుతుందో అప్పుడు విజ్ఞానం కూడా బాగా తెలుసాలి దానికి పోటీగా, అంటే దాని మీద జోలికి పోకుండా. అందువల్ల ఈరోజు మనం విశేషమైన జ్ఞానం తెలుసుకుంటున్నాం. కాబట్టి అది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి త్రైత సిద్ధాంతం ప్రకారము ఇంతవరకు తెలియని జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ముందే ఏమిటంటే విజ్ఞానం బాగా పెంచబడింది అన్నమాట. అంటే ఇదే గొప్ప అనుకోవాలని మనమేం చేస్తామంటే అది ఎంత గొప్పదైనా
సగం మెదడు ఉండేది అది. పూర్తి మెదడు కావాలంటే జ్ఞానము కావాల్సిందే, విజ్ఞానము కావాల్సిందే. మాకు జ్ఞానము తెలుసు, విజ్ఞానము తెలుసు. మేము అది కాదనడం లేదు, విజ్ఞానం పనికిరాదు అనడం లేదు. పనికొస్తుంది, జ్ఞానము పనికొస్తుంది. కానీ విజ్ఞానానికి మూలం ఏది? జ్ఞానమే. ఎక్కడి నుంచి పుట్టింది నువ్వు చూసుకో అని చెప్తున్నాం. ఇంకా మనిషి ఏం చేస్తున్నాడంటే, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, మేము చదువుకున్నాం అన్నీ తెలుసా, ఏది వాళ్ళు చెప్పేదంతా ఏంటి పొద్దుబోని మాటలు మాట్లాడుకుంటున్నారు అని ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళంతా తిక్కోళ్ళ కిందికి, ఎర్రోళ్ళ కిందికి, లేకపోతే ఇంకా పనికిరావాళ్ళ కిందికి ఇట్లా లెక్కించి మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మనం ఏమంటున్నామంటే, సరే విజ్ఞానము ఎంతవరకు పెరిగింది? దేవుడు కూడా ఏం చేసినాయంటే, పూర్వకాలం గురువులు ఉన్నాయంట కొంతమంది, అంటే ప్రపంచ గురువులు, అంటే ప్రపంచ విద్య నేర్పేవాళ్ళు. ధనుర్విద్య అంటారు చూడు, అంటే బాణాలు వేసే విద్య. బాణాలు వేసే విద్య శిష్యులకు నేర్పిస్తారంట, కానీ అన్నీ నేర్పిరంట. ఒకటి కొల్ల పెట్టుకుంటారంట, అంటే దాంట్లోనే టెక్నిక్లు అన్నీ ఒక టెక్నిక్ నేర్పిరంట. నేర్పించామైతే వాడు నేను సమానం అవుతాం కదా, గురువు అంతటోడు శిష్యుడు అవుతాడు కాబట్టి అటు నేర్పించకూడదు అనేవాళ్ళు. అది సిస్టమ్ పెట్టుకునేది వాళ్ళు. అర్థమైందా? ఇంతకుముందు కుస్తీ పట్టే విద్య ఒకటి చూడు, ఇప్పుడు టీవీలో వస్తుంటుంది, మల్ల యుద్ధం అని. మల్ల యుద్ధం గురువులు ఉన్నారు ఇప్పుడు. ఇంతకుముందు మల్ల యుద్ధం అంటే వాళ్ళు అదంటో బస్కిలు చేసి ఏమంటారు, గరడీలు అంటారు చూడు, గరడీలో పోయి సాము చేసి బాగా పుల్గా తయారు చేసి శరీరాలు పెంచుకొని ఒకరికొకరిని పోటీలు పెట్టి, ఆ గురువు ఏం చెప్తా అంటే, ఇట్లా మెడ పట్టుకోవాలా, ఇట్లా కాలు పెట్టాలా, ఇట్లా వేయాల కిందికి అన్నీ అని మెడపట్లు నేర్పించాను. మెడపట్లనే వాళ్ళు దాన్ని ఇప్పుడు కూడా ఏంటో మెడపట్లనే, మెడపట్లు అంటారు. పట్టు అంటే విధానం అన్నమాట, ఎట్ట పట్టుకోవాలనేది. ఎట్ట పట్టాలా మెడపట్లు అంటే, వెనకల నుంచి పట్టుకోవాలా, ముందు నుంచి పట్టుకోవాలా, సైడ్ నుంచి పట్టుకోవాలా, ఎట్ట పట్టుకుంటాడు కింద పడతాడు అని మెడపట్లు నేర్పించేవాళ్ళు. మెడపట్లు, నడుము పట్లు, రకరకాలు ఉండేది అంట పట్లు. అంటే ఈ కుస్తీ పట్లు అంటారు దాన్ని, అర్థమైందా? ఈ కుస్తీ పట్లు నేర్పించేవాళ్ళు అనమాట. ఈ గురువు ఏం చేస్తాడంటే, మనకి ఒక 20 పట్లు అని తెలుసు అనుకో, 5 మంది కింద వేసేదానికి 19 పట్లు నేర్పించాడు. 20 పట్లు నేర్పాడు. ఎందుకంటే వాడు ముఖ్యమైన తన దగ్గర పెట్టుకుంటాడు. వీడు ఎప్పుడైనా తిరిగితే నేనే వచ్చు అని కిందికి ఆ పట్టును ఉపయోగించవచ్చు. వాడు ఉపయోగించడానికి కాదు, వాళ్ళకి తెలుదు కదా పట్టు. కాబట్టి అన్నిటికంటే మించిన పట్టు ఒకటి పెట్టుకుంటాడు వీడు. ఒకవేళ వీడు ఎదురు తిరిగినా, నాకే ఎదురు తిరిగినా, మళ్ళీ వీడు నాకు మాట వినకుండా పోయినా కానీ నేను ఈ పట్టేసి వాడిని కిందికి వేయచ్చు, వాడిని ఓడించవచ్చు అని. లేకపోతే అన్నీ నేర్పించేవాడు నాకంటే మించిపోతే మళ్ళీ ఇబ్బంది అని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అటు మిగిలించుకునేవాళ్ళు, పూర్తి నేర్పేవాళ్ళు కాదు. దేవుడు కూడా ఏం చేశాడంటే, ఈ మున్నా కొడుకులు ఇదే పద్ధతి కారం ఉంటే బాగుంటుంది అన్నీ నేర్పించే, నా గురువుని మించి శిష్యులని అనిపించాను. అట్లకన్నా నాకంటే ఇంకా ఎవడు లేడు దేవుడే అంటారు ఈ లెక్కలో అని ఏం చేశాడంటే, కొన్ని కొదవ పెట్టుకున్నాడు మనకు నేర్పకుండా. అర్థమైందా? ఎంత విజ్ఞానం ఉన్నా కానీ కొన్ని ఏం చేయాలి, కొన్ని కొదవ పెట్టుకున్నాడు, నేర్పి కూడా పెట్టుకున్నాడు. అదే చెప్తుంటాం మేము. ఓ పరిచయం పట్టింది అనుకో, అది మందులు బాగా కాదు. అది ఇంతవరకు ప్రపంచంలో పడిశానికి మందు ఎవడు కనిపెట్టలేదు. ఏ విజ్ఞానవేత్త కానీ, ఏ సైంటిస్టు వాడు ఎవడు ఇంత పడిశం పడితే మందే లేదు, కనిపెట్టేది కాదు అది. ఇప్పుడు చిన్న బ్రేక్ పెట్టినాడు, నేర్పి కూడా తిరిగని. అది కూడా ఊకొచ్చి నేర్పించచ్చు, దాన్ని కూడా మందు కనిపెట్టి ఎటువంటి చేయొచ్చు అనుకో. కానీ ఈయన కనిపెట్టి ఇచ్చేసి అన్ని శాతం అవుతాడు. మళ్ళీ ఇప్పుడు ఓన్ని శాతం ఏంటనే దేవుడే అంటున్నాడు. ఇప్పుడు ఇంక అన్ని శాతం అయితే ఏమంటుంది. కాబట్టి ఇప్పుడు పరిచయం పట్టి సవాళ్ళు అడిగితే వాడు ఎంత పెద్ద విజ్ఞానం కానీ పరిచయం పట్టాల్సింది దానికి. మాత్రలు ఉన్నాయని వేసుకుంటానంటే వేసుకుంటే ఒక రోజు ఎక్కువ ఉంటుంది, అది వేసుకోకపోతే ఒక రోజు ముందే పోతుంది. అందుకని పోతే ఇప్పుడు ఏడైనా చూసుకో, మందు వేసుకుంటే అనుకో రోజు ఎక్కువే ఉంటుంది, అది పోతుంది పెరిగిన. ఓ నెల 2 నెలలు కొనసాగిస్తుంది ఓనికితే. కాబట్టి ఇంతవరకు పడిశానికి మందు కనిపెట్టలేదు. ఎంత పెద్ద విజ్ఞానమో మంది. ఈరోజు వాయులు వేస్తుంది మనిషికి. వాయువులు వేస్తానే మూర్ఛరోగం అంటాం, ఫిట్స్ అంటాం, రకరకాలు అంటాం దాన్ని, ఏమో ఒకటి. అది ఎందుకు వస్తూ ఉంది ఎవరికి తెలియదు. అంటే తెలుసు మాకు మెదడులో ప్రకంపనాలు వస్తాయి, మెదడులో ఇది వచ్చినప్పుడు ఈ ఫాల్ట్ వచ్చి శరీరం పడిపోతుంది. మెదడులో ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం మనం, కానీ అది తెలుదు.
ఈరోజు డాక్టర్ అంటే చెప్తున్నాడు, కొంతమందికి అమావాసకు పుణ్యానికి కొన్ని అంటే పిచ్చి పడితే ఎక్కువ అవుతుంది అంటారు. వాస్తవం ఏంటంటే అంత భ్రమ, మూఢనమ్మకాలు ఇట్లాంటి ప్రచారం చేసుకున్నారు, అట్లా అంటారు. కానీ అమావాసకు పుణ్యానికి ఎక్కువైంది కొన్ని రోగాలు వాస్తవమే. తెలిసిన సైంటిస్టులు ఎవరు ఆట చెప్పరు. తెలియని సగాపకం తెలిసిన వాళ్ళు ఎంత మూఢనమ్మకం, అమావాసకు పుణ్యానికి ఏం సంబంధం ఉంది అంటాడు ఒక ఆయన. అమావాసకు పుణ్యానికి గ్రావిటీ పవర్ ఉంది కదా మొత్తం ప్రపంచవ్యాప్తంగా, గురుత్వాకర్షణ శక్తి అని ఉత్తర దక్షిణ ప్రయాణం చేస్తుంది కదా, అయస్కాంత శక్తి ఉత్తర దక్షిణం ఉంది కదా మనకు ప్రపంచవ్యాప్తంగా. అది దాంట్లో హెచ్చుతగ్గులు అవుతుంది. హెచ్చుతగ్గులు అయితే భూమండలంలో మార్పు వస్తుంది, అదేనా, గాలిలో మార్పు వస్తుంది, నీళ్ళలో మార్పు వస్తుంది. నీళ్ళలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది, అలలో బ్రహ్మాండంగా లేస్తాయి సముద్రంలో. ఆటుపోట్లు అంటారు సముద్రం అలలోకి లేచేదాన్ని. కనీసం అంటే 2-3 అడుగులు ఎక్కువ లేస్తాయి దినాలు లేచేదానికంటే. దినం 5-6 అడుగులు లేస్తాయంటే 10 అడుగులు కూడా లేస్తాయి ఒక రోజు ఆ రోజుల్లో. ఇట్లా పున్నమనాపతి ఇంకా ఎక్కువ, అమావాస్య రోజు ఎక్కువ. కొంతమందికి మూర్ఛలోకి వచ్చే వాళ్ళకి అమావాస్య పుణ్యానికి వస్తాయి. ఇవన్నీ వాస్తవమే, కానీ ఎందుకు అట్లా అని తెలియదు. రకరకాలు ఉన్నాయి, ఒకటిని కాదు, కానీ తెలియకుండా దేవుడు పెట్టాడు. ఇంకా మనం చెప్తే సముద్రంలో 3 సముద్రం ఉంది, ఒక భాగమే కదా మనకు ఉండేది భూమి ఎంత, అన్ని దేశాలని కలుపుకునే కానీ ఒక భాగమే, 3 భాగాలు సముద్రం ఉంది లెక్కేసుకుంటే దాదాపు. సముద్రంలో అంటే అమెరికాకి 500 కిలోమీటర్ల ఈతల ఒక స్క్వేర్ ఉంది అన్నమాట. బెర్ముడా ట్రయాంగిల్ అంటే ముక్కోణం ట్రయాంగిల్ అంటారు దాన్ని. అంటే సముద్రంలో ఒక ఏరియా, అది ముక్కోణ ఆకారంతో ఏరియా. ఆ ఏరియాలో పైన విమానాలు పోయినా కానీ కింద స్టీమర్లు పోయినా ఎక్కడ పోతే ఎవరికి తెలియదు ఇంతవరకు. ఇంతవరకు దాని ఆచూకే తెలియదు. మొట్టమొదట అమెరికా వాళ్ళు ఏం చేశారంటే మామూలు యుద్ధ విమానాలు ట్రైనింగ్ పంపిస్తారు కదా, ట్రైనింగ్ పంపించినప్పుడు ఈయన ఇట్లా పోవాలా, ఇట్లా అంటే భూమి మీద వేసే మనుషులు తెచ్చిపోతారు కాబట్టి సముద్రంలో అక్కడక్కడ బాంబులు వేసి ఏర్పాటు చేస్తారనమాట. ఇంత స్పీడ్తో పోవాలా, ఈ ఏరియాలో వేయాలా, ఇన్ని కిలోమీటర్ల దూరంలో వేయాలా నువ్వు అని బాంబు టార్గెట్లు పెట్టి దాన్ని సముద్రంలోనే వేసేటట్టు చేస్తారు. అంటే ఏరియా వేస్తారు, ఇక్కడ పెట్టి తిరుక్కొని రావాలని, ఇన్ని కిలోమీటర్లు తిరుక్కొని రావాలని. దానికి ఒక పైలట్ పంపిస్తారు ముందర, పైలట్ విమానాలు పంపించి వెనకల 5 యుద్ధ విమానాలు పంపించారు. పంపిస్తే పోయిన పైలట్ ఎక్కడ పోయినా అర్థం కాలేదు ఎవరికి. ఈ 5 యుద్ధ విమానాలు వెనకలు పోతాయి కదా, ఇవి ఎక్కడ పోయినాయి తెలియదు. అంటే ఆ యాంగిల్లోకి పోయినాయి ఇవి, ఆ ఏరియా మీద పోయినాయి, ఇటు పైన పోతానే ఇవి ఇంకా లేదు. అది ఎక్కడ పోయినాయి, నీళ్ళు ఎక్కడ ఎతికినా కూడా కనిపించలేదు. అదే లాస్ట్కి మళ్ళీ తెలిసింది కొన్నాళ్ళకి. అది సముద్రం మీద కొన్ని స్టీమర్లు దారి తప్పు అట్లో ఇట్లో లేదా ఆ రూట్లో పోయినాయి కొన్ని, ఆ ఏరియా అది కొన్ని 100 మైళ్ళు ఉంది విస్తీర్ణం. అది దాంట్లో తగులుకునేవి అవి పోయినాయి. ఇది పెద్ద సమస్య. ఇది ఏమిటి, ఏం కథ, ఎట్లా పోయినాయి, ఏం కథ కనిపెట్టాలని మన వాళ్ళంతా పెద్ద పెద్ద సైంటిస్టులు అంతా ఏం చేశారంటే అదే పని పోయినారు. పోయినాడు అదే పని పోయినాడు. ఇంతవరకు ఎన్నికి రాలేవాడు, వాడు ఎక్కడ పోయినాడు ఎవరికి తెలియదు ఇంతవరకు. కొడి గోత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా పోయినారు. దాన్ని పరిశోధన చేయాలని చాలామంది పోయినారు. చాలామంది పోయిన వాళ్ళు పోయినట్టే పోయినారు కానీ ఇంకా ఎన్నికి రాలేదు. ఇంతవరకు దాని విషయం ఏమాత్రం ఒక రవ్వ కూడా తెలియలేదు ఎవరికి. ఏ సైన్స్ని కూడా తెలియదు. దేవుడు చాటి పెట్టుకున్నాడు, అన్ని పట్లు నేర్పించేవాడు, నాకంటే మించినవాడు ఇతడని కొన్ని తెలియకుండా పెట్టాలని పెట్టుకున్నాడు మనిషికి. అంటే లేకపోతే జ్ఞానం నాది పెద్దది అంటాడు కదా, దేవుడే చిన్నవాడు నేనే పెద్దది అంటాడు. కాబట్టి మనిషికి తెలియనట్టు చాలా పెట్టాడు అనమాట. 1 కాదు 2 కాదు. నేను చెప్తూనే ఈ మెదడు ప్రకంపనాలు ఎందుకు వస్తాయి, వాయులేసి ఎందుకు లేస్తాయి, ఎన్ని రకాలు ఉన్నాయని తెలియదు మనిషికి. మనగానే చెప్తున్నా 80 రకాల వాయువులు ఉన్నాయి తలలో, వాటి వల్ల మూర్ఛలు రకాల 80 రకాలు వస్తాయి దానికి అని చెప్తున్నాం. మనం చెప్తాం పాములు ఎన్నైతే ఉన్నాయో వాయువులు అన్నీ ఉన్నాయి. కరెక్ట్ 2 సంఖ్య ఒకటే, ఇవి 80 అవి 80. పాముల జాతి 2 ఉన్నాయి అంటే 80. మీకు పండుగల బుక్లో కూడా నాగల చేతి పండుగ విషయంలో రాసింటాం మనం 80 అని. అర్థమైందా? అట్లే వాయువులు లేచి వాయువులు మనిషికి ఉండే శరీరంలో ఉండే వాయువులు ఎన్ని ఉన్నాయి, మనిషిని ఇబ్బంది పెట్టి 80 రకాలు ఉన్నాయి.
దాని విషయం కూడా పూర్తి తెలియదు మనకు. ఆ రకంగానే ఇట్లా ఇది వద్దులే శరీరంలో వద్దు కానీ బయటికి పోదామంటే బయటికి డెన్మాల్ అనేటువంటి ట్రయాంగిల్ ఒక ఏరియా ఉంది కదా, దానికి ఆ ఏరియాలో ఏం జరిగేది ఇంతవరకు తెలియదు, అది ఏముంది తెలియదు. దాని గురించి ఒక్క మాట చెప్పుకునేదాన్ని కూడా వివరం లేదు మనకు. ఇప్పుడు చెప్తే కదా ఉండేది. వాడు ఏమైనా పోయినోడు ఏమైనా ఎనికి చెప్తే వస్తుంది. వాడు చెప్పినోడే లేడు కదా ఇంతవరకు. పెద్ద పెద్ద సైన్సిస్టుల మీద మేము కనిపెడతామని ఎంత చేస్తాం ఇటు చేస్తామని దిక్సూచి పని చేయదు, ఏంది పని చేయదు. దూరం నుండి ప్రయోగాలు చేసి చూసినారు, అవి పని చేయలే. దూరం నుంచి దగ్గరికి పోకుండా దూరం నుంచి కొన్ని మైళ్ళ దూరం నుంచి దాని మీద ప్రయోగం చేయాలన్నారు, ఏం పని చేయలేదు. దగ్గరికి పోతే పోతాడు. ఇప్పుడు కూడా దూరం నుంచి ప్రయోగాలు చేసి చూడాలని చూస్తున్నారు, కానీ ఏ ప్రయోగం వాటికి పోతే పని చేయదు, ఏ పరికరం పని చేయదు. దాని మీద ఇక్కడి నుంచి ఫోకస్ పెట్టినా కానీ అది కూడా పని చేయదు, ఫోకస్ కూడా పడదు, కాంతి కూడా పడదాడ. ఇది పెద్ద విచిత్రంగా ఉంటుంది మీకు. అంటే చాలా సంవత్సరాల వచ్చింది అది. మన టీవీలో ఈ మధ్యన టీవీలో కూడా ఇచ్చారు దాని గురించి 10-15 రోజుల కిందట. దాని గురించి ఈ మధ్యనే అది. అంటే ఇది మన విజ్ఞానం. అంటే ఇది ఏమీ తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి. ఈ చిన్న చిన్న దాని గురించి ప్రకృతిలో ఉండే కొన్ని భాగాల గురించి మనం తెలుసుకోలేదు. మనం ఏమంటున్నామంటే దేవుడే లేడు, దేవుడే అన్నాడు అనే లెక్కలో మనం ఉన్నాం. అంటే ఇన్నిటినీ సృష్టించినాడు దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు సృష్టించిన దాన్ని మనం తెలుసుకోలేకపోయి, దేవుని తెలిసినట్టు సృష్టించినది చిన్నది కదా దేవుడు, దానికంటే పెద్దగా సృష్టించినాడు అంటే తయారు చేసినాడు అంటే మళ్ళీ తయారు చేసినాడు వాడిని మనం లేడని మాట్లాడితే ఏం బాగుంటుందో చెప్పు. నీకు తెలిసిన విషయాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవుని దగ్గర నుంచి వచ్చినాయి, కానీ నీకు తెలియక నేనే అనుకుంటున్నావు, కానీ అది పొరపాటు అని చెప్తున్నావు. అదే నీ పొరపాటు వండే అయిపోయింది. నీ పొరపాటు నేను అనుకుంటున్నట్టు విజ్ఞానం అని పేరు పెట్టి కప్పిపుచ్చుకుంటున్నావు. కప్పిపుచ్చుకొని ఎదుటివాడిని అణిచివేసేదానికోసము విజ్ఞానం అనే పేరు పెట్టుకొని మాట్లాడుతున్నావు. కానీ అది ఎదుటివాడిని నువ్వు అణిచివేసేదానికి నువ్వు అడ్డం మాట్లాడదు తప్ప, దాన్ని విశదీకరంగా మనం మాట్లాడుకుంటే జ్ఞానం ఉంటేనే విజ్ఞానం కూడా పనికొచ్చేది. జ్ఞానం విజ్ఞానం రెండు కలిస్తేనే మనిషి సంపూర్ణుడవుతాడు, లేకపోతే అంతవరకు అసంపూర్ణుడే. కాబట్టి దేవుని గురించి ప్రశ్నించేటువంటి, దేవుని ఉనికిని ప్రశ్నించేటువంటి విధానము ఏ విజ్ఞానవేత్తకు తగదు అని మనం చెప్తున్నాం. సరేనా? ఇది ఈ విజ్ఞానాన్ని పోల్చుకుంటే ఈ రకంగా ఉంది అన్నమాట. సరే, ఇంకా కొంతమంది విజ్ఞానవేత్తలు ఏమంటున్నారంటే ఈ ప్రపంచం దానిగా తయారైంది, పెద్ద ఖగోళంలో పేలుడు జరిగింది, ఓ నక్షత్రం పేలిపోయిన దానివల్ల ఎన్నో శకలాలన్నీ విడిపోయినాయి, ఆ రకంగా దుమ్ము ధూళంతా ఓ పక్కకు వచ్చి ఒక భాగంగా తయారై భూమి తయారైంది అని చెప్తారు. సరే, ఏదో కాకమ్మ గుమ్మ కథ చెప్పుకుని మనం చెప్పుకుంటున్నాం. అది ఆధారం ఉందా అంటే లేదు. వాడు చూడలే, నువ్వు చూడలే, నేను చూడలే, వాడు చెప్పినది నువ్వు కట్టాలి, అంతే అంతే. అది విజ్ఞానం. చూడు ఎట్టుందో. మేము విజ్ఞానం నిరూపణకు వచ్చి ప్రాక్టికల్గా నిరూపించా. ఇది ప్రాక్టికలా? యాది ప్రాక్టికల్ అవుతుంది? నువ్వు చెప్పినది మేము వినాలా? మళ్ళా మొట్టమొదటి ఏకకణజీవి పుట్టింది, అమీబా అని పేరు పెట్టాడు. అమీబా అని పేరే కదా దానికి. అమీబా అనే ఏకకణజీవి పుట్టింది. ఆ ఏకకణజీవి మళ్ళీ అట్లా పోయి అది కొన్ని కణాలుగా పరిగణించి మళ్ళీ అక్కడి నుంచి మార్పు చెందుతూ క్రిములు కీటకాదులు అట్లా వచ్చి ఇటు వచ్చి లాస్ట్కు కోతుల నుంచి మంచి వచ్చిన అంటారు. ఇది సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం అని ఒక ఆయన డార్విన్ అనే ఆయన కనిపెట్టాడు కదా. డార్విన్ అనే వ్యక్తి కనిపెట్టాడు. అది నా సిద్ధాంతం, ఇది నేనని. మనిషి నుండి కోతి నుండి మనిషి వచ్చినాడు. యా కోతి నుంటేనా మనిషి ఆయన తయారు చూసినారా మీరు? వాడు చెప్తే మనం వినాలా? ఏది విజ్ఞానం ఇది? అది ఎట్లా కోతి నుండి మనిషి వచ్చినాడు అది ఇంకా అర్థమే కాలే. సరే, జీన్స్ ప్రభావం ఉంటాయి. జీన్స్ ప్రభావంతో కోతి లక్షణాలు ఒకటే ఉండాలి కదా మనకు.
ఉన్నాయన్నా? లేవు. సరే, మనిషి జాతి వేరు, కోతి జాతి వేరు, ఇవన్నీ జాతులు వచ్చినాయంటే వీళ్ళు పరిణామం ఇట్లా మారిపోయింది, అట్లా మారిపోయిందంటే ఏ ఆధారం లేకుండా మనం వింటున్నాం. సైన్స్ ఇది, మేము సైన్స్ ప్రకారం చెప్తున్నాము. ఓ మనిషి పుట్టాలంటే స్త్రీ శరీరంలో ఒక అండము, పురుష శరీరంలో ఒక వీర్య కణము రెండు కలిస్తే అవి కలిసి కణ విభజన జరుగుతూ కణ విభజన పెరిగే కొద్దీ, కణాలు పెరిగే కొద్దీ శరీరం తయారవుతుంది గర్భంలో. అట్లా శరీరం తయారయ్యి మనుషులంతా ఇట్లా వచ్చినాము, ఇట్లా తయారైపోయినాము. అంటే ఇప్పుడు మనుషుల సృష్టి ఇట్లా జరుగుతుంది, ఇట్లా మనుషుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇది మేము సైన్స్ ప్రకారం అన్ని కనిపెట్టినాం. చూడు, ఇది ఇట్లుంది. ఇప్పుడు మా సైన్స్తోనే ఉపయోగించుకొని అండం తీసుకొని వీర్యకణాన్ని తీసుకొని వండించి మళ్ళీ గర్భంలో పెట్టి పిండోత్పత్తి చేస్తున్నాం కదా మేము అంటున్నావు. అండం తీసుకునే పెడుతున్నావు, వీర్యకణాన్ని తీసుకొని పెడుతున్నావు. కానీ మేము ఒక కారణం చెప్పినావా? నువ్వు తీసుకోకుండా పెట్టకనే ఆల్రెడీ ఉండేటట్టుగా అది పోయేటట్టుగా నిర్మాణం చేసి పెట్టింది దేవుడు. ఎంత గొప్పోడు! నువ్వు ఈ పొద్దు ఒక అండాన్ని తీసుకొని ఒక వీర్యకణాన్ని తీసుకొని పెట్టాలంటే 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నావు నువ్వు. అది ఫెయిల్ కావచ్చు. ఒత్తిడి పెడితేనే సక్సెస్ అవుతుందని నమ్మకం లేదు. అది కూడా నువ్వు ఒత్తిడి పెడతానని నమ్మకం లేదు. అది 2-3 తూర్లు కూడా పెట్టాలి, 10 సంవత్సరాలు ఫెయిల్ కావచ్చు. అది ఒకవేళ డబ్బులు ఉన్న వాళ్ళు ఓపిక అట్లే కానీ ఫెయిల్ అయితే మళ్ళీ ఇద్దరు పెట్టించుకుని ఎప్పుడైతే సక్సెస్ అయితే 2-3 తూర్లు కూర్చొని సక్సెస్ కావచ్చు. అది అంటే మేము చూడు కలిపి మేము నిరూపణ చేసి చూపించినామంటే నిరూపణ చేసి చూపించినావే. ముందు చూపించినాడు ఇవన్నీ ఒకసారి పుట్టుకునే పుట్టేదడి చేసినాడు కదా. వాడు పెద్దోడా నువ్వు పెద్దడిగా? నువ్వు అంటే బయట పుట్టించావా? లేదా వాళ్ళ కడుపులోనే పెట్టాలి. అది కూడా బయట కలిపేదానికి, అది కలుసుకోకుండా ఉంటే లోపల దూరం జాతి చేయో లేకపోతే ఇంకో రకంగా ఏదో అవకాశం లేకుంటే నువ్వు కలిపి లోపల మళ్ళీ కడుపులోనే పెడుతున్నావు తప్ప ఎంతనా లేదు అట్లొద్దు. నువ్వు విజ్ఞానం పెద్దదైతే దీన్ని ముట్టుకో దాన్ని ముట్టుకొని సపరేట్గా చేయి, తయారు చేసి చూస్తావు. లేదు ఈ పొద్దు మనిషి కిడ్నీ ఫెయిల్ అయిందంటే సొంతం తయారు చేసి పెట్టచ్చు కదా, ఇల్లే కనుక్కొని. ఇంకో మనిషి కిడ్నీ తీసుకొచ్చి నీకు పెడతారు. అంతే కదా. గుండె ఫెయిల్ అయిపోతే ఇంకొక గుండె పెట్టాలా? సొంతం ఏమైనా తయారు చేసేది ఉన్నాయా? మరి ఒక కిడ్నీనే నువ్వు తయారు చేయలేకపోతే అంతలో కిడ్నీని మనిషికి 2 లెక్క, ఇంతమందికి ఇన్ని కిడ్నీలు చేసాడు దేవుడు, ఎంత పెద్దోడు. ఎన్ని కిడ్నీలు అవుతాయి? సరేలే, ఒక కిడ్నీ కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది? 4-5 లక్షలు అవుతుంది. ఏపా ఒక కిడ్నీ కొనుక్కోవడానికి 4 లక్షలు అయితే నీకు 2 కిడ్నీలు ఇచ్చినావు, 1 లక్షలు ఇచ్చినా అయిపోకు. నువ్వు వాడు విజ్ఞానం అయితేనే అడుగుదాం. అవే ఆటోమేటిక్ తయారైనట్టు. సరే తయారైనాయి, ఆటోమేటిక్ తయారై నువ్వు ఒకటి చేసి చూస్తాం ఆటోమేటిక్నే. ఆ రియాక్షన్ ఏదో నువ్వు చేసి సరిపోతుంది. నువ్వు రియాక్షనో నువ్వు చేయి చూస్తాము. అవేవో కెమికల్ రియాక్షన్ ఎవరు దన్నారు చెయ్యి. నువ్వు కావాలంటే ఇంకోటి తీసి దీన్ని పెడుతున్నావు కానీ సొంతం తయారు చేయలేదు కదా. దాన్ని తీసి దీనికి అతికిచ్చేది విజ్ఞానమా? విజ్ఞానమే, కానీ ఎంత మటుకు జ్ఞానం కాదు కదా అది. దాన్ని తీసి దీనికి నువ్వు ఎగస్ట్రా పని చేస్తున్నా కానీ నువ్వు సొంతం తయారు చేయలేదు కదా. నువ్వు కంప్లీట్గా సొంతం తయారు చేయగలిగింటే నేను అది కూడా ఒక లెవెలే, నువ్వు పూర్తిగా లెవెల్ అన్నిటి కనిపెడితే నువ్వు గొప్పనివి. ఏదైనా ఏంటండు రేడియో కనుక్కున్నాను విమానం కథ ఏం తెలుసు, వాడు కనిపెట్టలేదు కదా. అన్నీ కూడా కనుక్కున్నాడు అట్లా కానీ లేదు. నీ తెలివి ఒక్కదాంట్లో మాత్రం పనిచేసింది, ఇంకో దాంట్లో పని చేయలే నీకు. ఒకడు వ్యవసాయంలోనే ఎక్కువ అనుభవం ఉంటుంది, వానికి ఆ తెలివి ఉంటుంది. ఇంకోనికి ఇంకో దాంట్లో అనుభవం ఉంటుంది. ఇట్లా ఒక్కో దాంట్లో ఒక అనుభవం ఉంటుంది, వానికి ఆ పరిజ్ఞానం ఉంటుంది తప్ప ఉంటుంది. ఆ పరిజ్ఞానం అది ఎవడెందుకు వచ్చింది? ఈరోజు మనిషి పట్టుబట్టి నేర్చుకుంటే కూడా కొన్ని విద్యలు నేర్చుకోలేడు. ఏం పట్టుబట్టుకోకుండా నేర్చుకోకుండా కొన్ని విద్యలు మనిషికి వస్తాయి. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు టీవీ ప్రోగ్రాంలో చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తారు, ఆ లైకి తగినట్టు డ్యాన్స్ చేస్తున్నారు. అదే పెద్దోళ్ళు కూడా చేయలేరు అనిపిస్తుంది. సంగీతం ఆ రకంగా పాడుతున్నారు. 4 సంవత్సరాల పిల్లలు పాడుతున్నారు, 3 సంవత్సరాల పిల్లలు సంగీతం పాడుతున్నారు. 3 ఏళ్ళ పిల్లలకి ఏంది సంగీతం? ఏంది నేర్చుకుంటూ వచ్చే విద్యనా అది? లోపల ఉండేవాడు కదిలించి పలికిస్తా ఉంటే వస్తూ ఉంది.
ఓ పాప 11 సంవత్సరాల పాప అంట, పాట పాడుతుంది. 4-5 రకాల గొంతులతో పాడింది అనమాట. ఒత్తురు ఓ పాట, ఓ పాట అంతా ఒక గొంతు, ఇంకో పాట అంతా ఇంకో గొంతు, ఇంకో పాట అంతా ఇంకో. న్యాయ నిర్ణేత కూర్చున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం, నీ వయసు ఎంతమ్మా అని అడిగి ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. అంతా అయిపోయాక 11 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు నిజంగా చెప్తాడంటే నా సంవత్సరం 11 సంవత్సరాలు అంటాను నేను. 11 సంవత్సరాలకి ఎక్కడైనా నేర్చుకుంటే వచ్చే విద్యనా ఇది అంటున్నాడు. అంటే నేర్చుకుంటే వచ్చే విద్యాలని వాడే అంటున్నాడు. అంటే రాదు ఇది నేర్చుకుంటే, ఈ లోపల ఉంటే ఆటోమేటిక్ వచ్చింది లెక్క, అంతే కదా. నేర్చుకుంటే వచ్చే విద్య కదా, ఆటోమేటిక్ వచ్చింది. నేర్చుకునే సాధ్యం కాదండి అన్ని రకాల గొంతు మార్పు పాడాలంటే. నేను నేర్చుకుంటే వచ్చే విద్య కాదు ఇది, గాడ్ గిఫ్ట్ అంటున్నాడు. అంటే ఏమని దేవుడికి ఇచ్చినది అంటున్నాడు. సరే దేవుడు ఆడిచ్చినాడు, బయట నుండి ఇచ్చినాడా, తలకాయలు ఇచ్చినాడు. అది అసలే ఈరోజు నీకు ఆ సంగీతాన్ని పలికించే శబ్దాలు మార్చేది ఎవరు? లోపల నుండి ఆత్మ. నువ్వు ఎక్కడ ఉండవు? కింద చక్రంలో ఉండవు. మనం పెట్టుకుని తలకాయ చక్రంలో ఉండే కింద చక్రంలో అక్కడ ఉంటూ వాడు ఏం చేయలేదు. చేసేంత ఆత్మే ఒక శరీరంలో ఒక రకంగా చేస్తుంది. అర్థమైందా? ఏ ప్రావీణ్యత ఉన్నా కానీ దాని ప్రావీణ్యత ఎవరు ఏది నాది అంటున్నాడు. సూర్యుడికి ఉండే తేజస్సు నేనే, చంద్రుడికి ఉండేటువంటి వెలుగు నేనే, అగ్గిలో ఉండే మండే శక్తి నేనే, నీళ్ళలో ఉండే రసాలు నేనే అన్నాడు. ఎవరు? దేవుడు. మళ్ళీ అన్నీ అయినప్పుడు గొంతులో ఉండే సంగీతం కూడా, ఆ కంఠ స్వరం కూడా ఆయనే. అది ఏ రకంగా రావాలో ఆ రకంగా వస్తుంది అన్నమాట. ఈ రకంగా వెనకల వాడు ఉన్నాడు మనకు అని తెలుసుకుంటే అది జ్ఞానం అవుతుంది. వెనకల ఎవడు లేడు అంతా నేనే అనుకుంటే అది బయట ప్రపంచ జ్ఞానం అవుతుంది. దాని ప్రకారం ఎన్నో మేము కనిపెట్టినాము, నేనే చేసినానంటే అది ఎంత విజ్ఞానమైనా కానీ అది సగం జ్ఞానమే, అంతే కదా. అది ఎంత విజ్ఞానమైనా కానీ పూర్తి తెలియదు నీకు. బయట విషయాలు మాత్రం తెలుసు, భౌతికాన్ని గురించి మాత్రం తెలుసు. అభౌతికంగా ఉండేది ఏది తెలియదు. దాన్ని ఏమంటాం మనము అంటే సంపూర్ణమైనటువంటి వ్యక్తి కాదు, సంపూర్ణమైన తెలివి కాదు, సంపూర్ణమైన బుద్ధి కాదు, అసంపూర్ణమైన. దేవుడనే వాడిని మర్చిపోకుండా మనం ఎంత విజ్ఞానం తెలుసుకున్నా కానీ అది సార్థకమైనటువంటి విజ్ఞానం అవుతుంది. నీ అహంకారం అందులో పనిచేయదు. జ్ఞానం తెలిస్తే, జ్ఞానం తెలియకుండా విజ్ఞానం ఉంటే అది నేనేను అనుకుంటావు, పూర్తి అహంకారంతో చేసుకుంటావు. నీ కంటికి కనపడని పాపం కూడా నీ వెనకల వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ప్రతి దాంట్లోనే విజ్ఞానం ఉంది. ఆయుధాల్లోనూ ఉంది, ఆరోగ్యంలో ఉంది, మంచిని చంపేదంటూ ఉంది, మంచిని బతికించేదంటుంది. ఆ విజ్ఞానం అంతా ఆ విజ్ఞానమైన ఎంతవరకు తెలుసుకునేవంటే కొంతవరకే దేవుడు కొన్ని తెలియకుండా పెట్టాడు మనకు. పూర్తి విజ్ఞానం ఉందా మనుషుల దగ్గర అంటే ఇంతవరకు ప్రపంచాన్ని ఆడలేదు విజ్ఞానం. పూర్తి విజ్ఞానం ఉందంటే పూర్తి లేదు. నేను చెప్తున్నా ఉదాహరణకు నిర్మలాదేవి కనిపెట్టినారా అంటే దాని గురించి ఉండే ఏరియా సముద్రంలో విషయం తెలుసునా అంటే తెలుదు, అది బయట లేదు. వీటికి వచ్చే పరిశానికి కనిపెట్టినారా మంది అంటే పరిశానికి మంది కనిపెట్టా, ఇక్కడ వచ్చి ఇట్లా ఇటు రకాలుగా ఏడ అన్నింటిలో అసంపూర్ణంగా ఉన్నాము. పూర్తి సంపూర్ణంగా ఏడలేము. సంపూర్ణంగా లేకున్నా కానీ కొన్ని విషయాలు తెలుస్తానే మేము పూర్తి విజ్ఞానవంతులము మేము అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? కాదు. కాబట్టి మనకు ఉండే విజ్ఞానం కొంతే. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు నీకు విజ్ఞానం కొంత అయినా కానీ ప్రకాశిస్తుంది, లేకపోతే పనికిరాదు. అర్థమైందా? మనం విజ్ఞానానికి కాదనడం లేదు, విజ్ఞానము ఉంది, దానికి ఆధారం జ్ఞానం కూడా ఉంది. అర్థమైందా? బేస్ అది. కింద పునాది వేసిన తర్వాతనే పైన గోడ కట్టచ్చు. అర్థమైందా? కింద పునాది ఉంది, పైన గోడ కనిపిస్తూ ఉంది. కింద ఏముంది కనపడకుండా? భూమిలో పునాది ఉంది. ఆ రకంగానే జ్ఞానం ఉంటేనే విజ్ఞానం ప్రకాశిస్తుంది. దాది గుణాది లేకుండా గోడ కట్టినట్టు ఉంటుంది. అర్థమైందా? ఆ రకంగా మనం రాసుకునేప్పుడు కూడా జ్ఞానము అని రాసి దాని ముందర వీ పెట్టుకుంటే విజ్ఞానం అవుతుంది. కాబట్టి వీకి అర్థం తెలిసినప్పుడు జ్ఞానం కూడా అర్థం తెలుసుకోవాలా అని మనం ఏం చెప్తామంటే శరీరంలో ఉండే జ్ఞానం తెలుసుకోండి, శరీరం బయట ఉండే జ్ఞానం తెలుసుకోండి, అప్పుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానం అవుతుంది మనకు. అర్థమైందా? అంతవరకు నువ్వు సంపూర్ణ జ్ఞానం కాదు. అందువల్ల బయట విషయాలు తెలుసుకోవాలా, లోపల విషయాలు తెలుసుకోవాలా.
బయట ప్రపంచంలో అన్ని తెలివి ఉండాల, లోపల ఉండేదంటే కూడా కేవలం వాడు బయట తెలివి ఏం తెలియదు అని ఏదో జ్ఞానం అది అంటే జ్ఞానం ఉత్త జ్ఞానమే కాదు మనం చెప్పేది, బయట జ్ఞానం కూడా తెలిసి ఉండాలి, ఇతరుల కంటే బాగా తెలిసి ఉండాలి. నిన్ను విమానం కనిపెట్టమని చెప్పలేక విమానంలో ఉండే విధానం తెలుసుకోను, కనిపెట్టిన యొక్క విధానం ఏమిటో తెలుసుకో, ఎట్లా పని చేస్తుందో తెలుసుకో. అంతేగాని నువ్వు మిషన్ తయారు చేయమని చెప్పలే, మిషన్ ఎట్లా పని చేస్తుందని తెలుసుకో. అన్నీ తెలిసి ఉండాలి మనిషికి, దాని పద్ధతి ఏమీ తెలిసి ఉండాలి. అంతేగాని అవే చేయాలని ఏం కాదు, కానీ ప్రతి మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఒక విజ్ఞానవేత్తలో ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టి ఒక పరికరాన్ని, కొత్త పరికరాన్ని బయట తీసుకొచ్చే వాని పేరు శాశ్వతంగా నిలిచిపోయింది కదా. ఇప్పుడు రేడియో అంటే మార్కొని అంటాం, విమానం అంటే రైట్ సోదరులు అంటాం, అంతే కదా. ఈ రకంగా ఒక ఉదాహరణలో వాడు నిలిచిపోయినాడు శాశ్వతంగా, అంటే వాళ్ళ పేరు చెప్పుకుంటాడు. కానీ మనం ఏం చెప్తున్నాడంటే వాని శరీరం నుండి ఆత్మ అందించింది వాడు కాదు, మనం తెలియక వాని పేరు చెప్పుకుంటాము అని చెప్పు. సరే అట్లే కానీ బయట ప్రపంచానికి నీ పేరు నిలిచిపోయాలంటే నువ్వు ఒక దాంట్లో ఏదంటో ప్రత్యేక స్పెషలిస్ట్గా నువ్వేం కనిపెడతావు కనిపెట్టు. మనం కనిపెట్టాం లోపల ఒకటి ఆత్మ ఉందని. అదిరా మనం కూడా విజ్ఞానమే, బయట చెప్పుకుంటాను ఒకటి ఉంది అని. కాబట్టి మనం కూడా విజ్ఞానమే, అంటే జ్ఞానము విజ్ఞానం రెండు ఉన్నాయి మనకు. కాబట్టి మనం సంపూర్ణంగా జ్ఞానం, సగం తలకాయ జ్ఞానం కాదు సార్, మనము పూర్తి తలకాయ జ్ఞానం. అందువల్ల ఇప్పుడు మనం పెద్ద వాళ్ళని విమర్శిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు తప్పుడే విమర్శిస్తున్నాం మనం. వాళ్ళకంటే పెద్దవాళ్ళు అంటే ఎందుకు కాదు, నీకుండేది సగం తలకాయే, మాకుండేది పూర్తి తలకాయ ఏంది, నీకంటే పెద్దవాళ్ళు ఎందుకు కాదు, తూకం వేసుకో తెలుస్తుంది అని మనం వాళ్ళని అడగచ్చు ధైర్యంగా. ఆ విధంగా మీరు కూడా రేపొద్దున కేవలం జ్ఞానమే కాకుండా బయట ప్రపంచంలో ఉండే విజ్ఞానాన్ని కూడా మనం సంపూర్ణంగా తెలుసుకొని, అంటే సంపూర్ణంగా అంటే దాంట్లో పరిశోధన చేయించబడలేదు, మనకు దేవుడు అందిస్తాడు. నువ్వు జ్ఞానం తెలుసుకో, ఆటోమేటిక్గా అందిస్తాడు. జ్ఞానం తెలియని వాళ్ళకి అందిస్తాడు, జ్ఞానం తెలిసిన వాళ్ళకి కూడా అందిస్తాడు. లేదు వద్దు, నీ జ్ఞానమే నువ్వు బాగా సంపూర్ణంగా తెలుసుకో చాలు, నీ జీవితానికి అదే. ఆ రకంగా మనము అంటే ఈరోజు సబ్జెక్ట్ ఏమి మనకు జ్ఞానము విజ్ఞానము అని మనం ఇంతకుముందు రాసుకుంటే కదా మనం అట్లాగానే ప్రతి దానికి మనకు ఈ కొత్త సబ్జెక్టు మనకి ఇది, అంటే కొత్తగా మనకు నెల ఏదో ఒకటి కొత్త చెప్పుకుంటున్నాం కదా మనం. అది ఈ నెలలో మనం విజ్ఞానం కొంత అవగాహన వచ్చింది కదా జనరల్గా మీకు అందరికి. ఇది అంటే జ్ఞానం అంటే ఏమి, విజ్ఞానం అంటే ఏమని పూర్తి విజ్ఞానం ప్రపంచం లేదు, అంతే కదా. ఎందుకు లేదంటే చెప్తాను, ఇక్కడ వచ్చే చిన్న పరిశానికి మందు కనిపెట్టుకోలేదు, అక్కడ పోతే ఆ సముద్రంలో ఉండే నీళ్ళలో ఉండేది ఏముండదో మనకు అర్థం కాలేదు. ఇటువంటి సమస్యలన్నీ చాలా ఉన్నాయి మనకు, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి తెలియనిటివి. మనుషులకి ఇన్ని తెలియకపోయినా కానీ నాకు సర్వం నాకు తెలుసడం చాలా పొరపాటు. కాబట్టి మనకు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. విజ్ఞానవేత్తలు కూడా జ్ఞానం అంటే ఇంత 3 జాన్లు ఎంత లెక్కేసుకుంటే మనకు 3 జాన్లు తెలుసుకుంటే సరిపోతుంది. 3 జాన్లు చాలా ఈ జాడ తెలుసుకుంటే సరిపోతుంది, నీకు జాడే బెచ్చడి తెలుసుకుంటే సరిపోతుంది పూర్తి ఇలా సర్దుకుంటే. దేశమంతా పారాడాల్సిన పని లేదు, బెచ్చడి తెలుసుకుంటే చాలు. కాబట్టి ఇది జ్ఞానం అవుతుంది. అంటే ప్రపంచ జ్ఞానం లేకపోతే చూడు ఎంత వాళ్ళు తిప్పలు పడినా, ఎన్ని పరిశోధన చేసినా, ఎన్ని కనుక్కునే కానీ లాస్ట్ కనుక్కోనటివి తెలియనటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కాబట్టి అది ఎంత విజ్ఞానమైనా అసంపూర్ణంగా ఉంటుంది మనిషికి. జ్ఞానం అయితే సంపూర్ణంగా మనం తెలుసుకోవచ్చు, కానీ జ్ఞానం విజ్ఞానం ఉన్నప్పుడే మనం సంపూర్ణ జ్ఞానులు అవుతాము అని జ్ఞానం పెట్టుకోండి. ఇది